లాస్ట్ స్ప్రింగ్ స్టోరీస్ ఆఫ్ స్టోలెన్ చైల్డ్హుడ్. ఈ లెసన్ 2 పార్ట్స్గా డివైడ్ అయిపోయిందండి. అందులో ఫస్ట్ పార్ట్కి ఇచ్చినటువంటి టైటిల్ ఏమిటంటే సమ్టైమ్స్ ఐ ఫైండ్ అ రూపీ ఇన్ ద గార్బేజ్. ఈ డైలాగ్ని సాహెబ్ ఈ ఆలం చెప్తాడు. సరే, స్టోరీలోకి ఎంటర్ అవుదాం. వై డూ యూ డూ దిస్ ఐ ఆస్క్డ్ సాహెబ్. ఇక్కడ ఐ అంటే నెరేటర్ అండి, యానిస్ జంగారు. యానిస్ జంగారు అడిగారనమాట సాహెబ్ని, వై డూ యూ డూ దిస్, ఈ పని ఎందుకు చేస్తున్నావు అని. అతను ఏ పని చేస్తున్నాడంటే అతను ఒక ర్యాగ్ పిక్కర్. ఓకే, అందుకని అడుగుతారు. సో లెట్ us కంటిన్యూ. Whom I encounter every morning scrounging for gold in the garbage dumps of my neighborhood. సో ఈ సాహెబ్ ఎప్పుడు ఈ నెరేటర్ ఉంటున్నటువంటి ఏరియాలో, ఆ నైబర్హుడ్ ఏరియాస్లో పెద్ద పెద్ద గార్బేజ్ డంప్స్ మీద వాల్యుబుల్ థింగ్స్ అన్నీ వెతుక్కుంటూ ఉంటాడు. సో అతను ఉదయాన్నే వస్తూ ఉంటాడు. ఆ సమయంలో రైటర్ కూడా అటుగా వెళ్తూ ఎదురుపడటం జరిగిద్ది. ఇది ప్రతిరోజు మార్నింగ్ జరిగేటటువంటిదే. సో అప్పుడు ఒకరోజు అడిగారనమాట నెరేటర్, ఎందుకు ఈ పని చేస్తున్నావు అని చెప్పేసి. సాహెబ్ లెఫ్ట్ హిజ్ హోమ్ లాంగ్ ఎగో సెట్ అమిడ్స్ ద గ్రీన్ ఫీల్డ్స్ ఆఫ్ ఢాకా. His home is not even a distant memory. There were many storms that swept away their fields and homes, his mother tells him. సో సాహెబ్ నిజానికి అతను ప్రస్తుతం ఉంటున్నటువంటి ప్లేస్కి చెందినటువంటి వాడు కాదు. అతని ఊరు ఢాకాలో ఉంటుంది. అది ఎక్కడంటే చుట్టూ పచ్చని మైదానాల మధ్యలో అతని ఇల్లు ఉంటుందన్నమాట. అంతేకాదు అతనికి పొలాలు, ఇల్లు కూడా ఉంటాయి. అయితే ఆ ప్రాంతం అంతా కూడా వరదల కారణంగా కొట్టుకుపోతూ ఉంటుంది అనమాట ఫ్రీక్వెంట్గా. సో అందుకనే వాళ్ళు ఆ ప్లేస్ని వదిలేసి ప్రస్తుతము ఢిల్లీ అవుట్స్కట్స్లోకి రావటం అనేది జరిగిందనమాట. ఈ విషయాన్ని అంతా కూడా సాహెబ్కి వాళ్ళ మదర్ చెప్పారు. అయితే సాహెబ్ ఒకానొక సమయంలో ఈ విషయాన్ని నెరేటర్ యానిస్ జంగ్తో షేర్ చేయడం జరిగిద్దనమాట. అయితే ఈ విషయాన్ని నెరేటర్ చెప్తూ ఆ విషయాన్ని, ఏ విషయం అంటే సాహెబ్ యొక్క సొంత ఊరు ఎక్కడుంది ఏంటి అనేటటువంటి విషయాన్ని సాహెబ్ ఇప్పటికే మర్చిపోయి ఉంటాడు అని చెప్పేసి అంటున్నారనమాట. దట్స్ వై దే లెఫ్ట్ లుకింగ్ ఫర్ గోల్డ్ ఇన్ ద బిగ్ సిటీ వేర్ హీ నౌ లివ్స్. ఇక్కడ గోల్డ్ అంటే వాల్యుబుల్ థింగ్స్ అండి. సో అందుకోసమే వాళ్ళ ప్రాంతాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఈ గార్బేజ్ డంప్స్లో వాల్యుబుల్స్ని ఏరుకుంటూ ఇక్కడ జీవనాన్ని సాగిస్తున్నారు అని చెప్పేసి చెప్తారు యానిస్ జంగ్. అయితే ఈ పారాగ్రాఫ్లో యానిస్ జంగ్ గారు ఫస్ట్లో ఒక క్వశ్చన్ అడిగారు, వై డూ యూ డూ దిస్ అనేటటువంటి క్వశ్చన్. ఆ క్వశ్చన్కి సాహెబ్ ఏమని సమాధానం ఇచ్చాడంటే, ఐ హ్యావ్ నథింగ్ ఎల్స్ టు డూ హీ మట్టర్స్ లుకింగ్ అవే. సో ఏమని సమాధానం ఇస్తాడంటే, నాకు చేయడానికి వేరే పనేమీ లేదు కాబట్టే ఈ పనే చేస్తున్నా అని చెప్పేసి చిన్నగా గొనుగుతాడనమాట. అతను ఆ బిగ్ గార్బేజ్ డంప్స్లో ఉన్నటువంటి వాల్యుబుల్స్ కోసం వెతుకుతూనే అటువైపు చూస్తేనే సమాధానం ఇస్తాడనమాట. మట్టర్స్ అంటే గొనుగుతూ, స్పీక్ ఇన్ ఏ లో వాయిస్ అని చెప్పేసి అర్థం. సో వెంటనే నెరేటర్ ఏమన్నారంటే, గో టు స్కూల్ ఐ సే గ్లిబ్లీ, రియలైజింగ్ ఇమీడియట్లీ నౌ హౌ హాలో ద అడ్వైస్ మస్ట్ సౌండ్. అయితే నెరేటర్ వెంటనే ఏమీ ఆలోచించకుండా స్కూల్కి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అంటారు. అన్న వెంటనే నెరేటర్ మళ్ళీ రియలైజ్ అవుతారనమాట. సో ఎంత యూజ్లెస్ అడ్వైస్ ఇచ్చాను, అయినా వాళ్ళు ఉంటున్నటువంటి స్లమ్ ఏరియాస్లో స్కూల్స్ ఉండవు కదా అనే విషయాన్ని తర్వాత ఆలోచించుకుంటారనమాట. ఇక్కడ గ్లిబ్లీ అంటే వితౌట్ ఎనీ థాట్ అనమాట. ఇక్కడ హాలో అంటే అర్థము యూజ్లెస్ అడ్వైస్ అని చెప్పేసి అర్థమండి. సో అయితే స్కూల్కి వెళ్ళొచ్చుగా అని చెప్పేసి యానిస్ జంగ్ గారు అంటే వెంటనే సాహెబ్ ఏమంటాడంటే, దెర్ ఈజ్ నో స్కూల్ ఇన్ మై నైబర్హుడ్, వెన్ దే బిల్ట్ వన్ ఐ విల్ గో. వెంటనే సాహెబ్ ఏమంటాడంటే, మేము ఉంటున్నటువంటి ఏరియాలో స్కూల్ లేదు, ఒకవేళ ఒక స్కూల్ కనుక నిర్మించడం అనేది జరిగితే డెఫినెట్గా నేను స్కూల్కి వెళ్తాను అని చెప్పేసి అంటాడు. ఇఫ్ ఐ స్టార్ట్ అ స్కూల్ విల్ యూ కమ్ ఐ ఆస్క్ హాఫ్ జోకింగ్. ఎస్ హీ సేస్ స్మైలింగ్ బ్రాడ్లీ. ఒకవేళ నేను స్కూల్ స్టార్ట్ చేస్తే స్కూల్కి వస్తావా అని చెప్పేసి నెరేటర్ అడుగుతారు. వెంటనే సాహెబ్ ఏం చెప్తాడంటే, ఎస్ అని చెప్పేసి చెప్తాడు. ఆ ఫ్యూ డేస్ లేటర్ ఐ సీ హిమ్ రన్నింగ్ అప్ టు మీ, ఈజ్ యువర్ స్కూల్ రెడీ. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత సాహెబ్ నెరేటర్ని చూసి పరిగెత్తుకుంటూ నెరేటర్ దగ్గరికి వచ్చేసి, మీ స్కూల్ రెడీ అయిందా అని చెప్పేసి అడుగుతాడు. ఇట్ టేక్స్ లాంగర్ టు బిల్డ్ అ స్కూల్ ఐ సే, ఎంబారెస్డ్ ఎట్ హ్యావింగ్ మేడ్ అ ప్రామిస్ దట్ వాజ్ నాట్ మెంట్. అయితే స్కూలు నిర్మించడానికి లేదా స్కూల్ కట్టడానికి చాలా టైం పడుతుంది బాబు అని చెప్పేసి అంటారనమాట. అలా చెప్పిన తర్వాత కొంచెం అషేమ్డ్గా ఫీల్ అవుతారు. ఎంబారెస్డ్ అంటే అషేమ్డ్ అని. ఎందుకంటే నెరేటర్కి కూడా తెలుసు తను ఇచ్చినటువంటి ప్రామిస్ నిజమైన ప్రామిస్ కాదు, ఫేక్ ప్రామిస్ అని చెప్పేసి. బట్ ప్రామిసెస్ లైక్ మైన్ అబౌండ్ ఇన్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ హిజ్ బ్లీక్ వరల్డ్. వెంటనే ఏమంటారంటే, సో నాలాగే చాలా ఫేక్ ప్రామిసెస్ ఈ సాహెబ్ యొక్క బ్లీక్ వరల్డ్లో ఉన్నాయి. అందరూ ఫేక్ ప్రామిస్లు ఇచ్చేవాళ్ళు కానీ వాటిని ట్రూలోకి, నిజంలోకి తీసుకొచ్చే వాళ్ళు లేరు అన్నట్టుగా అని చెప్పేసి అంటారు. ఇక్కడ బ్లీక్ వరల్డ్ అంటే, బ్లీక్ అంటే అర్థం ఏంటంటే అన్ప్లెజెంట్ అని, వితౌట్ హోప్ అని చెప్పేసి అర్థం అండి. ఆఫ్టర్ మంత్స్ ఆఫ్ నోయింగ్ హిమ్ ఐ ఆస్క్ హిమ్ హిజ్ నేమ్. అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత నెరేటరు, నీ పేరేంటి అని చెప్పేసి అడుగుతారు. సాహెబ్ ఈ ఆలం హీ అనౌన్సెస్. వెంటనే అతను, నా పేరు సాహెబ్ ఈ ఆలం అని చెప్పేసి చెప్తాడు. ఈ డజంట్ నో వాట్ ఇట్ మీన్స్.
సో వెంటనే నెరేటర్ ఏమంటాడంటే రీడర్స్తో అంటారు, అతనికి నిజానికి తన పేరుకి అర్థం తెలియదు అని చెప్పేసి అంటారు. ఎందుకు అలా అన్నారో చూద్దాం. ఇఫ్ ఈ న్యూ ఇట్స్ మీనింగ్ లార్డ్ ఆఫ్ ద యూనివర్స్ హీ వుడ్ హ్యావ్ అ హార్డ్ టైమ్ బిలీవింగ్ ఇట్. ఒకవేళ తనకి తన పేరుకి కనుక మీనింగ్ తెలుసుంటే చాలా కష్టంగా ఫీల్ అయ్యేవాడు అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే లార్డ్ ఆఫ్ ది యూనివర్స్, అతని పేరుకి మీనింగ్ వచ్చేసి లార్డ్ ఆఫ్ ది యూనివర్స్, బట్ అతను చేసేటటువంటి వర్క్ ఏమో ర్యాగ్ పిక్కింగ్. అందువల్ల unaware of what his name represents, he roams the streets with his friends, an army of barefoot boys who appear like the morning birds and disappear at noon. Over the months, I have come to recognize each of them. సో తన పేరుకి మీనింగ్ తెలియదు కాబట్టే చాలా హ్యాపీగా మిగిలినటువంటి ఫ్రెండ్స్తో కలిసేసి, మిగిలినటువంటి ఫ్రెండ్స్ అంటే వాళ్ళు కూడా బేర్ ఫుట్తో తిరుగుతూనే ఉంటారండి, కాళ్ళకి ఎటువంటి చెప్పులు లేకుండా. వాళ్ళతో హ్యాపీగా అలాగా తిరుగుతూ ఉన్నారు స్ట్రీట్స్లో అని చెప్పేసి అంటాడు. వాళ్ళు ఎలా తిరుగుతున్నారు అంటే మార్నింగ్ బర్డ్స్ లాగా కనిపిస్తున్నారు అని చెప్పేసి అంటారు. ఇక్కడ కంపారిజన్, సిమిలీ అనమాట. ఎలా చెప్పారంటే బర్డ్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే మార్నింగ్ చెట్ల మీద ఎర్లీ మార్నింగ్ చాలా చిప్పింగ్ సౌండ్ చేస్తూ చాలా గ్రూప్గా ఉంటాయి, మళ్ళీ అవి ఆఫ్టర్నూన్ సమయానికి డిసప్పియర్ అయిపోతూ ఉంటాయి. అలాగే ఈ గ్రూప్ ఆఫ్ బాయ్స్ కూడా మార్నింగ్ కనిపిస్తూ ఉంటున్నారంట, ఆఫ్టర్నూన్ కల్లా డిసప్పియర్ అయిపోతూ ఉన్నారంట. ఓవర్ ద మంత్స్ ఐ హ్యావ్ కమ్ టు రికగ్నైజ్ ఈచ్ ఆఫ్ దెమ్ అని చెప్పేసి అన్నారు. మళ్ళీ అంటే కొన్ని నెలలుగా నెరేటర్ వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారంట, రికగ్నైజ్ చేస్తూ ఉన్నారంట ఒక్కొక్కరు ఎలా ఉన్నారు ఏంటి అనే విషయాల్ని. సరే, ఏ విషయాలను అబ్జర్వ్ చేశారు ఏంటో చూద్దాం. వై ఆర్ంట్ యూ వేరింగ్ చెప్పల్స్ ఐ ఆస్క్ వన్. సో ఆ గ్రూప్ ఆఫ్ బాయ్స్లో ఒకరిని మాత్రం అడిగారు, ఏమనంటే నువ్వు ఎందుకు చెప్పులు వేసుకోవట్లేదు అని. మై మదర్ డిడ్ నాట్ బ్రింగ్ దెమ్ డౌన్ ఫ్రమ్ ద షెల్ఫ్, హీ ఆన్సర్స్ సింప్లీ. సో అతను ఏం చెప్పాడంటే మా మదరు ఆ చెప్పులను షెల్ఫ్ మీద నుంచి కిందకి దించరు, అసలు నాకు షెల్ఫ్లోనే పెట్టేసి ఎవరు అని చెప్పేసి అంటాడనమాట. ఈవెన్ ఇఫ్ షీ డిడ్ హీ విల్ త్రూ దెమ్ ఆఫ్, యాడ్స్ అనదర్ హూ ఈజ్ వేరింగ్ షూస్ దట్ డు నాట్ మ్యాచ్. అయితే ఆ బాబు ఆ విషయం చెప్పేసరికి ఆ గ్రూప్లో ఉన్నటువంటి రెండో వాడు ఏమని చెప్తాడంటే ఒకవేళ వాళ్ళ మదరు ఆ చెప్పులు కిందకి దించి వాడికి ఇచ్చినా సరే ఎక్కడో ఒక చోట పడేస్తాడు అని చెప్పేసి అంటాడు. అయితే ఈ విషయం చెప్పినటువంటి బాబు ఎలా ఉన్నాడంటే షూస్ వేసుకుని ఉన్నాడు. అయితే ఆ రెండు షూస్ మ్యాచ్ అవ్వట్లేదు అనమాట, ఆ కాల్ది ఈ కాల్ది రెండు మ్యాచ్ అవ్వట్లేదు. ఈ విషయాన్ని నెరేటర్ అబ్జర్వ్ చేశారనమాట. వెన్ ఐ కామెంట్ ఆన్ ఇట్ హీ షఫుల్స్ హిస్ ఫీట్ అండ్ సేస్ నథింగ్. సో విషయాన్ని గమనించినటువంటి నెరేటర్ ఆ షూస్ గురించి అడిగారనమాట, ఏంటి అలాగా ఉన్నాయి అని చెప్పేసి, రెండు విడివిడిగా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సో దానికి అతను సమాధానం ఇవ్వకుండా అలా ఫ్లోర్ మీద కాళ్ళతో ఒకలాంటి రబ్బింగ్ సౌండ్ చేస్తూ అలాగే ఉండిపోయాడు, కానీ ఆన్సర్ ఏమి ఇవ్వలేదు. ఇక్కడ షఫుల్స్ అంటే అర్థం ఏంటంటే మూవ్ ఫీట్ వితౌట్ లిఫ్టింగ్ ఫ్రమ్ గ్రౌండ్ అని చెప్పేసి అర్థం అండి. ఓకే. I want shoes, says a third boy who has never owned a pair all his life. సో అందులో ఉన్నటువంటి ఆ గ్రూప్లో ఉన్నటువంటి మూడో వాడు ఏమంటాడంటే నాకు షూస్ కావాలి అని చెప్పేసి అంటాడు. పాపం వాడి జీవితంలో ఒకసారి కూడా షూస్ వేసుకోవటం కానీ తన లైఫ్లో షూస్ కానీ లేవన్నమాట. ట్రావెలింగ్ అక్రాస్ ద కంట్రీ ఐ హ్యావ్ సీన్ చిల్డ్రన్ వాకింగ్ బేర్ ఫుట్ ఇన్ సిటీస్ ఆన్ విలేజ్ రోడ్స్. సో నెరేటర్ ఏం చేస్తున్నారంటే ఈ కంట్రీ మొత్తం ట్రావెల్ చేస్తూ ఉన్నారు. సో ఆ ప్రాసెస్లోనే చాలామంది పిల్లల్ని మీట్ అవుతాం జరిగింది. చాలామంది కూడా కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా సిటీస్లో విలేజ్ రోడ్ల మీద తిరుగుతూ కనిపిస్తూ ఉన్నారనమాట. ఇట్ ఈస్ నాట్ ల్యాక్ ఆఫ్ మనీ బట్ అ ట్రెడిషన్ టు స్టే బేర్ ఫుట్ ఈజ్ వన్ ఎక్స్ప్లెనేషన్. వీళ్ళు ఎందుకు ఇలా తిరుగుతున్నారు అని చెప్పేసి అంటే సో ఆమెకు దొరికినటువంటి ఒక ఆన్సర్ ఏంటంటే అది వాళ్ళ ట్రెడిషను, వాళ్ళు అలాగే ఉంటారు, ర్యాగ్ పిక్కర్స్ అనే వాళ్ళు అలాగే ఉంటారు అనేటటువంటిది ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది, ఒక రీజన్ అనేటటువంటిది, ఒక కాజ్ అనేది ఆమెకి తెలియజేయడం జరిగిందనమాట కొంతమంది. I wonder if this is only an excuse to explain away a perpetual state of poverty. సో నరేటర్కి ఆశ్చర్యం వేసిందంట, ఇదేం ట్రెడిషను ఏంటి అని చెప్పేసి. సో ఇది ఒక రీజన్ మాత్రమే, ఎందుకంటే వాళ్ళ యొక్క పావర్టీకి పర్పెచువల్ స్టేట్ ఆఫ్ పావర్టీ అంటే అన్ఎండింగ్ అనమాట, అంటే కంటిన్యూస్ నెవర్ ఎండింగ్ పావర్టీ అనమాట. సో వాళ్ళ పావర్టీలో బ్రతుకుతూనే ఉన్నారు. సో దాన్ని ఎక్స్క్యూజ్కి సంబంధించినటువంటి ఒక రీజనే కానీ అది నిజం కాదు అని చెప్పేసి అంటారు. ఐ రిమెంబర్ అ స్టోరీ a man from ఉడిపి వన్స్ టోల్డ్ మీ. సో నరేటర్ మళ్ళీ వేరే ఎపిసోడ్ గురించి చెప్తూ ఉంటారనమాట. ఒకనొకప్పుడు ఉడిపికి చెందినటువంటి వ్యక్తి తన స్టోరీని చెప్పాడనమాట. ఆ స్టోరీని గుర్తు తెచ్చుకుంటారండి నెరేటర్. యాజ్ అ యంగ్ బాయ్ హీ వుడ్ గో టు స్కూల్ పాస్ట్ అన్ ఓల్డ్ టెంపుల్ వేర్ హిస్ ఫాదర్ వాజ్ అ ప్రీస్ట్. సో తన యంగ్ బాయ్గా ఉన్నప్పుడు తన స్కూల్కి వెళ్తూ ఉండేవాడు అనమాట. అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు టెంపుల్ ఎదురు నుంచే వెళ్ళాలన్నమాట. ఆ టెంపుల్ దగ్గర ఆ టెంపుల్లో వాళ్ళ నాన్నగారు ప్రీస్ట్గా, పూజారిగా పనిచేస్తూ ఉన్నారనమాట. హీ వుడ్ స్టాప్ బ్రీఫ్లీ అట్ ద టెంపుల్ అండ్ ప్రే ఫర్ అ పెయిర్ ఆఫ్ షూస్. సో అలా స్కూల్కి వెళ్ళేటప్పుడు టెంపుల్ ఎదురు నుంచి వెళ్ళాలి కాబట్టి ఆ రోడ్లోనే టెంపుల్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఆగేసి ఆ టెంపుల్లో ఉన్నటువంటి గాడెస్కి ప్రేయర్ చేస్తాడనమాట, ఆ పెయిర్ ఆఫ్ షూస్ కావాలి అని చెప్పేసి. 30 years later I visited his town and the temple which was now drowned in an air of desolation.
మళ్ళీ 30 years తర్వాత నెరేటర్ అదే టెంపుల్ని విజిట్ చేయడం జరిగింది. అయితే ఈసారి ఆ టెంపుల్ కండిషన్ అంతగా బాగాలేదు, చాలా బ్యాడ్ కండిషన్లో ఉందన్నమాట. డ్రాన్ అంటే అర్థం ఇక్కడ ఎన్గల్ఫ్డ్ అని, కవర్డ్ అని, అంటే బాగా 30 years అంటే డస్ట్, ఎయిర్ వీటన్నిటితో కొంచెం పాడైపోయి డిజాలేషన్ కండిషన్లో ఉందన్నమాట. అంటే రూయిన్ కండిషన్లో, పాడైపోయినటువంటి కండిషన్లో ఉందన్నమాట 30 years తర్వాత. ఆ టెంపుల్ని విజిట్ చేయడం జరిగింది. ఇన్ ద బ్యాక్ యార్డ్ వేర్ లివ్డ్ ద న్యూ ప్రీస్ట్. సో ఆ టెంపుల్కి బ్యాక్ యార్డ్లో కొత్త ప్రీస్ట్ అనే అతను రావడం జరిగింది. ఆ బ్యాక్ యార్డ్లోనే అతని ఇల్లు కూడా ఉంది, అక్కడే ఉంటున్నాడు అనమాట. దేర్ వర్ రెడ్ అండ్ వైట్ ప్లాస్టిక్ చైర్స్. సో అక్కడ తన కాంపౌండ్లో రెడ్ కలర్, వైట్ కలర్లో ఉన్నటువంటి చైర్స్ కూడా కొన్ని ఉన్నాయి. వీటన్నిటిని చూసి నెరేటర్ అర్థం చేసుకున్నారు. సో ఆ కాంపౌండ్లోనే న్యూ ప్రీస్ట్ అనే అతను ఉంటున్నాడు అనేటటువంటి విషయాన్ని. ఆ యంగ్ బాయ్ డ్రెస్డ్ ఇన్ ఏ గ్రే యూనిఫామ్ వేరింగ్ సాక్స్ అండ్ షూస్ అరైవ్డ్ ప్యాంటింగ్ అండ్ త్రూ హిస్ స్కూల్ బ్యాగ్ ఆన్ అ ఫోల్డింగ్ బెడ్. సో తను చూస్తూ ఉన్నప్పుడే ఒక యంగ్ బాయ్ వచ్చాడండి. అతను ఎలా ఉన్నాడంటే యూనిఫామ్ వేసుకున్నాడు, గ్రే కలర్ యూనిఫాము. సో సాక్స్, షూస్ కూడా వేసుకునే ఉన్నాడు. అతను ఎలా వస్తున్నాడంటే బాగా ప్యాంటింగ్ అనమాట. ప్యాంటింగ్ అంటే టేకింగ్ క్విక్ బ్రీత్స్. స్కూల్ నుంచి ఫాస్ట్గా రావడమో, పరిగెత్తుకుంటూ రావడమో, లేదా స్కూల్ బ్యాగ్ మోసుకొని రావడం వల్ల, దేని వలన కానీ తను హెవీగా బ్రీత్ తీసుకుంటూ వచ్చాడనమాట. రాగానే తన భుజాల మీద ఉన్నటువంటి స్కూల్ బ్యాగ్ తీసేసి పక్కనే ఉన్నటువంటి మడత మంచం మీదకి విసిరేస్తాడనమాట, ఫోల్డింగ్ బెడ్ అంటే. Looking at the boy, I remembered the prayer another boy had made to the goddess when he had finally got a pair of shoes. Let me never lose them. సో ఈ బాయ్ని చూడంగానే నెరేటర్ అంటే ఇండియా మొత్తం ట్రావెల్ చేస్తూ ఉన్నారు కదా. సో ఎంతోమందిని మీట్ అవుతూ ఉన్నారు. వెంటనే నెరేటర్ ఒక బాబుని గుర్తు తెచ్చుకుంటారు. ఆ బాబు ఏంటంటే గాడెస్కి ప్రేయర్ చేస్తూ ఉండేవాడు అనమాట. సో ఇప్పుడు నాకు ఒక పేర్ ఆఫ్ షూస్ కావాలని, సో ఆ పేర్ ఆఫ్ షూస్ ఎప్పటికీ పోగొట్టుకోకూడదు, ఈ పేర్ ఆఫ్ షూస్ నాతోనే ఉండాలని చెప్పేసి ప్రేయర్ చేసేవాడు అనమాట. లెట్ మీ నెవర్ లూజ్ దెమ్ అంటే ఈ పేర్ ఆఫ్ షూస్ పోగొట్టుకోకూడదని జాగ్రత్తగా చూసుకునేటటువంటి ప్రేయర్. ఇక్కడ ఏంటంటే ఈ బాబుకి అన్నీ ఉన్నాయి, బట్ అన్నీ విసిరేస్తూ వస్తున్నాడు. ఒక బాబు ప్రేయర్ ఆఫ్ షూస్ కోసం ప్రేయర్ చేసినటువంటి బాబు తనకు షూస్ వచ్చిన తర్వాత కూడా ఆ పేర్ ఆఫ్ షూస్ నేను లూజ్ అవ్వకూడదు అని చెప్పేసి ప్రేయర్ చేసేవాడు అనమాట. ద గాడెస్ హ్యాడ్ గ్రాంటెడ్ హిస్ ప్రేయర్స్. అ యంగ్ బాయ్ లైక్ ద సన్ ఆఫ్ ద ప్రీస్ట్ నౌ ఓవర్ అ షూస్. సో గాడెస్ హ్యాస్ గ్రాంటెడ్ ప్రేయర్ అంటే తన ప్రేయర్స్ ఏంటి, షూస్ కావాలి అని. సో యంగ్ బాయ్ లైక్ అ సన్ ఆఫ్ ది ప్రీస్ట్ నౌ ఓవర్ షూస్. సో ఇలాంటి బాబే షూస్ వేసుకొని ఉన్నాడు అప్పుడు అని చెప్పేసి అంటారు. బట్ మెనీ అదర్స్ లైక్ ర్యాక్ పిక్కర్స్ ఇన్ మై నైబర్హుడ్ రిమైన్ షూస్లెస్. సో మా నైబర్హుడ్లో ఉంటున్నటువంటి ర్యాక్ పిక్కర్స్ మనం ఇంతకుముందు ఎపిసోడ్లో చదివాం. చాలామంది పాపం షూస్ లేకుండా అలాగే ఉన్నారనే విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకుంటారు. మై అక్వింటెన్స్ విత్ ద బేర్ ఫుట్ ర్యాక్ పిక్కర్స్ లీడ్స్ మీ టు సీమాపురి. సో ఈ ర్యాక్ పిక్కర్స్ ఉన్నారు కదా, ఆ ర్యాక్ పిక్కర్స్తో తనకున్నటువంటి ఆ ఫెమిలియారిటీ ఈ నెరేటర్ని సీమాపురికి తీసుకెళ్ళిందనమాట. ఆ ప్లేస్ ఆన్ పెరిపెరి ఆఫ్ ఢిల్లీ ఎట్ మైల్స్ అవే ఫ్రమ్ ఇట్. సో ఆ సీమాపురి అనేటటువంటిది ఢిల్లీ అవుట్స్కట్స్లో ఉందండి, కానీ ఢిల్లీ నుంచి చాలా దూరంలో ఉంది. చెప్పడానికి ఢిల్లీ అవుట్స్కట్స్లో ఉందని చెప్తారు, కానీ ఢిల్లీకి చాలా దూరంలోనే ఉంటుంది అనమాట. సో అందుకనే మెటాఫారికల్లీ అని చెప్పేసి అనే మాటను ఉపయోగించారనమాట. మెటాఫారికల్ అంటే సింబాలికల్లీ అనేటటువంటి మీనింగ్ ఇక్కడ. దోస్ హూ లివ్ హియర్ ఆర్ స్క్వాటర్స్ హూ కేమ్ ఫ్రమ్ బంగ్లాదేశ్ బ్యాక్ ఇన్ 1971. సో అక్కడ సీమాపురిలో ఉంటున్నటువంటి పీపుల్ ఎవరంటే వాళ్ళు స్క్వాటర్స్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇల్లీగల్ రెసిడెంట్స్ అనమాట. అది వాళ్ళ రెసిడెంట్ కాదు, అక్కడికి వచ్చేసి టెంట్లు, టెంపరీ హౌసెస్ వేసుకొని ఉంటున్నారనమాట. వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి 1971లో వచ్చారనమాట. సాహెబ్స్ ఫ్యామిలీ ఈజ్ అమాంగ్ దెమ్. సో అలా వచ్చిన వాళ్ళలో సాహెబ్ ఫ్యామిలీ కూడా ఒకటి. సీమాపురి వాస్ దెన్ అ వైల్డర్నెస్. అప్పట్లో స్టార్టింగ్లో వీళ్ళు వచ్చినప్పుడు, వీళ్ళు రాకముందు సీమాపురి ఎలా ఉండేదంటే చాలా వైల్డర్నెస్ అంటే చాలా అడవిలాగా ఉండేదన్నమాట. ఇట్ స్టిల్ ఈజ్ బట్ ఇట్ ఈజ్ నో లాంగర్ ఎంప్టీ. అంటే వీళ్ళు ఆ అడవిలాగా ఉన్న ప్రాంతం దగ్గరకు వచ్చేసి కొంచెం బాగు చేసుకొని చిన్న చిన్న టెంట్లు లాంటివి వేసుకొని ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు కూడా అది అలాగే ఉంది, కానీ ఇంకా ఇలాగా మైగ్రేట్ అవుతూ వచ్చేటటువంటి వాళ్ళు వస్తూనే ఉన్నారు కాబట్టి అది ఎప్పటికీ అలాగే ఉండబోదు. సో డెవలప్ అవుతుంది అన్నట్లుగా అంటున్నారు. ఓకే. In structures of mud with roofs of tin and tarpaulin, devoid of sewage, drainage or running water, live 10,000 ర్యాక్ పిక్కర్స్. సో ఆ ప్లేస్ ఎలా ఉందంట, సో మట్టితో కట్టినటువంటి గోడలు, ఆ రూఫ్స్ కూడా ఆ తార్పులిన్ పట్టలతో లేకపోతే రేకులతో వేసినటువంటి ఆ రూఫ్స్, ఇంకంతేకాకుండా ఆ ఇళ్ళన్నీ కూడా మురికి నీటు డ్రైనేజ్ వాటర్తో డివైడ్ చేయబోయినటువంటి, అంటే ఇళ్ళ మధ్యలో నుంచే డ్రైనేజ్ సిస్టమ్ వెళ్ళిపోతూ ఉంది అన్నట్లుగా చెప్తున్నారు. అంటే అలాగా చాలా స్లమ్ ఏరియా లాగా ఉంది అని చెప్పేసి అరౌండ్ అక్కడ 10,000 ర్యాక్ పిక్కర్స్ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు అని చెప్పేసి చెప్తారు ఆ ప్లేస్ అంతా చూసి. దే హ్యావ్ లివ్డ్ హియర్ ఫర్ మోర్ దెన్ 30 years వితౌట్ అన్ ఐడెంటిటీ, వితౌట్ పర్మిట్స్, బట్
with ration cards that get their names on voters list and enable them to buy grains. వాళ్ళు అక్కడ 30 years నుంచి ఉంటున్నారంట, ఎటువంటి ఐడెంటిటీ లేకుండా, ఎటువంటి గుర్తింపు లేకుండా, ఎటువంటి పర్మిట్స్ లేకుండా 30 years నుంచి అలాగే ఉన్నారంట. కానీ వాళ్ళకి రేషన్ కార్డ్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ రేషన్ కార్డ్స్ కూడా ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఓటర్స్ లిస్టులో వాళ్ళ పేరు రావడం కోసం. రేషన్ కార్డు ఉంటేనే ఓటర్స్ లిస్టులో పేరు వస్తుంది. ఇదెందుకు, పొలిటికల్ లీడర్స్ వాళ్ళకి ఓట్లు కావాలి కాబట్టి, సో దానికోసమే ఈ రేషన్ కార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. కానీ లేకపోతే రేషన్ కార్డ్స్ కూడా ఉండేవి కాదు అని చెప్పేసి అంటున్నారు. సో ఎనీహౌ రేషన్ కార్డ్స్ వచ్చాయి కాబట్టి వాటి ద్వారా వాళ్ళు కొంచెము జీవితాలు పర్లేదు అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే వాటి ద్వారా వాళ్ళు రేషన్ షాపుల్లో గ్రెయిన్స్ అనేవి తెచ్చుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో ఒక రకంగా మంచి జరిగింది అంతవరకు అని చెప్పేసి అంటారు. ఫుడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ సర్వైవల్ దెన్ అన్ ఐడెంటిటీ. సో ఏమంటున్నారంటే ఐడెంటిటీ కంటే కూడా ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రతకడానికి అని చెప్పేసి అంటున్నారు. చాలా మంచి కోట్ అండి. ఫుడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ సర్వైవల్ దాన్ అన్ ఐడెంటిటీ అని చెప్పేసి. ఇఫ్ ఎట్ the end of the day we can feed our families and go to bed without an aching stomach, we would rather live here than in the fields that gave us no grain, say a group of women in tattered sarees when I asked them why they left their beautiful land of green fields and rivers. అయితే అక్కడ ఉన్నటువంటి లేడీస్ని అడిగారనమాట నెరేటర్, మీరు మీ సొంత ప్రాంతాలు, మంచిగా పొలాలు ఇల్లు ఉన్నటువంటి ప్రాంతాలన్నీ వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పేసి అడిగారనమాట. అడిగితే ఏమని చెప్పారంటే, సో రోజు సాయంత్రానికల్లా మేము మా ఫ్యామిలీకి కడుపు నిండా అన్నం పెట్టుకోగలుగుతున్నాము ఇక్కడ ఉండటం వల్ల. అక్కడ ఉంటే ఒక పూట 2 పూటలు పస్తులుండి అన్నం సరిగా తినకుండా, సో ఏక్ స్టమక్ అంటే ఏమి తినకపోవటం వల్ల కడుపులో నొప్పి లాంటిది వస్తుంది కదా, సో దానితో పనుకోవటం కంటే ఇలాగే బ్రతకటం కొంతవరకు కరెక్టే కదా, సో 3 పూటలు అన్నం తినగలుగుతున్నాము అని చెప్పేసి అంటారన్నమాట. ఎందుకు పనికిరాని పొలాలు ఇళ్లలో వాటిలో ఉండటం కంటే ఇక్కడ ఉండటం వల్ల 3 పూటలు అన్నం తినగలుగుతున్నాము, సో ఖాళీ కడుపుతో పనుకోవటం కంటే ఏదో ఒకటి తిని పనుకోవటము బెటరే కదా అన్నట్లుగా ఆ లేడీస్ చెప్పారంట. వాళ్ళు చిరిగిపోయినటువంటి శారీస్ కట్టుకొని ఉన్నారు అని చెప్పేసి అంటున్నాడు. అంటే నెరేటర్ వాళ్ళు కూడా క్లోజ్గా అబ్జర్వ్ చేశారనమాట. Wherever they find food, they pitch their tents that become transit homes. సో వాళ్ళు ఎలా ఉంటున్నారంటే ఎక్కడైతే వాళ్ళకి ఫుడ్ దొరుకుతుందో అక్కడికి వెళ్ళేసి వాళ్ళ టెంట్లు అనేవి ఎస్టాబ్లిష్ చేసుకొని అక్కడ ఉంటున్నారన్నమాట. వాళ్ళ ఇళ్ళని ఇక్కడ ట్రాన్సిట్ హోమ్స్ అని చెప్పేసి అంటున్నారు. ట్రాన్సిట్ హోమ్స్ అంటే ఈజీగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫార్మ్ చేయగలిగేటటువంటి ఇల్లు. పిచ్ దేర్ హౌస్, పిచ్ అంటే ఇక్కడ ఇల్లు ఇన్స్టాల్ చేయడం, నిర్మించటము అని చెప్పేసి. ఓకేనండి. నెక్స్ట్, చిల్డ్రన్ గ్రూ అప్ ఇన్ దెమ్. వాళ్ళ పిల్లలు కూడా ఆ టెంటుల్లోనే, ఆ ట్రాన్సిట్ హోమ్లోనే పుట్టి అక్కడే పెరగడము, బికమింగ్ పార్ట్నర్స్ ఇన్ సర్వైవల్. సో అలాంటి లైఫ్లోనే అలాగా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళి లేదా ర్యాగ్ పికింగ్ చేసుకుంటూ అలాంటి జీవితంలోనే వాళ్ళు కూడా భాగస్వాములు అవుతున్నారే కానీ ఇంకా ఆ జీవితాన్ని దాటి ఇంకొక స్టెప్ పైకి మాత్రము ఎవరు వెళ్ళలేకపోతున్నారు అని చెప్పేసి, ఎలాంటి డెవలప్మెంటు లేదు, సేమ్ ఆ బ్రతుకులోనే భాగస్వాములు అవుతున్నారు అని చెప్పేసి అన్నారు. అండ్ సర్వైవల్ ఇన్ సీమాపురి మీన్స్ ర్యాగ్ పిక్కింగ్. సీమాపురిలో బ్రతకాలి అంటే ర్యాగ్ పిక్కింగ్ చేయాల్సిందే అని చెప్పేసి అంటున్నారు, చెత్త వేరుకోవాల్సిందే. త్రూ ద ఇయర్స్ ఇట్ హ్యాస్ అక్వైర్డ్ ద ప్రపోర్షన్స్ ఆఫ్ అ ఫైన్ ఆర్ట్, గార్బేజ్ టు దెమ్ ఈజ్ గోల్డ్. ఇక్కడ ఏమంటున్నారంటే కొన్ని ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రపోర్షన్స్ ఆఫ్ ఫైన్ ఆర్ట్ గార్బేజ్ టు దెమ్ ఈజ్ అ గోల్డ్. ప్రపోర్షన్స్ టు ఫైన్ ఆర్ట్ అంటే అర్థం ఏంటంటే ఒక స్కిల్ అనేది డెవలప్ చేసుకున్నారనమాట. ఒక స్కిల్, ప్రపోర్షన్స్ అంటే స్కిల్ఫుల్ యాక్టివిటీ అనమాట. అసలు చెత్త ఎలా ఏరాలి ఏంటి, ఇలాంటి వాళ్ళు చేసేటటువంటి పనిలో ఒక స్కిల్, వాళ్ళు ఇంకా ఏమంటారు, ఆ ర్యాగ్ పిక్కింగ్లో వాళ్ళు స్కిల్ఫుల్ అయిపోయారనమాట. అది పెద్ద విషయమే కాదు, చాలా ఈజీగా చేసేస్తాము అనేటటువంటి స్థాయికి వచ్చేసారు. ఎందుకంటే ఇయర్స్ అదే పనిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ గార్బేజ్ అనేటటువంటిది గోల్డ్తో సమానం అని చెప్పేసి అంటున్నారు. ఇట్ ఈస్ దేర్ డైలీ బ్రెడ్, ఆ రూఫ్ ఓవర్ దేర్ హెడ్స్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ లీకింగ్ రూఫ్. సో ఆ ర్యాగ్ పిక్కింగ్ అనేటటువంటిదే వాళ్ళకి డైలీ బ్రెడ్, రోజు అన్నం పెట్టేది అదే పని అని చెప్పేసి అంటున్నారు. ఇంకా వాళ్ళు ఉండటానికి కూడా వాళ్ళ నీడ అదే ఫుడ్ అదే అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో మనకి తెలుసు అది ఇట్ ఈజ్ ఎ లీకింగ్ రూఫ్ అని చెప్పేసి, అంటే అంత మంచి జీవితాలు కాదు, అంత గుడ్ లైఫ్ ఏమి కాదు, అయినప్పటికీ కూడా అదే వాళ్ళ జీవితము అని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఫర్ ఆ చైల్డ్ ఇట్ ఈజ్ ఈవెన్ మోర్. పిల్లలకు మాత్రము అంతకు మించి, అంతకంటే ఇంకా ఎక్కువ అని చెప్పేసి అంటున్నారండి. I sometimes find a rupee, even a 10 rupee note, Sahib says, his eyes lighting up. సో సాహెబ్ ఏమని చెప్పాడంటే కొన్నిసార్లు నాకు రూపాయి దొరికిద్ది, 10 రూపీస్ కూడా దొరుకుతాయని చెప్పేసి చెప్తున్నాడు. ఈ విషయాన్ని చెప్పేటప్పుడు తన కళ్ళు చాలా బ్రైట్గా వెలిగిపోతూ ఉన్నాయి అనమాట. వెన్ యూ కెన్ ఫైండ్ అ సిల్వర్ కాయిన్ ఇన్ ఏ హీప్ ఆఫ్ గార్బేజ్, యూ డోంట్ స్టాప్ స్క్రాంచింగ్ ఫర్ దేర్ ఈజ్ అ హోప్ ఆఫ్ ఫైండింగ్ మోర్. సో నెరేటర్ మనల్ని అంటున్నారు అనమాట. ఎలా అంటే ఒకవేళ మనకి కనుక మీరు కనుక
అదేంటి చెత్త కుప్పల మీద ఒక సిల్వర్ కాయిన్ కనిపిస్తే దాంతో సాటిస్ఫై అవ్వరు, ఇంకా దొరుకుతాయేమో అని చెప్పేసి ఇంకొంచెం వెతుకుతూ ఉంటారు. అలాగా ఉంటారు మీరు, ఇంకా ఏమైనా దొరుకుద్దేమో, ఇంకా ఏమో దొరికిద్దాం అని చెప్పేసి ఆ వెతకడం మాత్రం ఆపరు అని చెప్పేసి అంటాడు, నెరేటర్ అంటున్నారండి. ఇట్ సీమ్స్ దట్ ఫర్ చిల్డ్రన్ గార్బేజ్ హ్యాస్ మీనింగ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఇట్ మీన్స్ టు దేర్ పేరెంట్స్. అయితే పేరెంట్స్కి ఈ పిల్లలకి మధ్య డిఫరెన్సియేషన్ ఉందండి ఈ గార్బేజ్ విషయంలో. పిల్లలకి గార్బేజ్ ఒకలాంటి మీనింగ్ అయితే పెద్దలకు మాత్రము గార్బేజ్ ఇంకొకలాంటి మీనింగ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఫర్ ద చిల్డ్రన్ ఇట్ ఈస్ వ్రాప్డ్ ఇన్ వండర్, ఫర్ ఎల్డర్స్ ఇట్ ఈస్ అ మీన్స్ ఆఫ్ సర్వైవల్. సో పిల్లలకేమో ఆ గార్బేజ్ అనేది ఒక వండర్ అనమాట, చుట్టి వేయబడినటువంటి ఒక వండర్ థింగ్ లాగా కనిపిస్తూ ఉంటే, ఎల్డర్స్కి ఏమో అదేంటి సర్వైవల్, అదే బ్రతుకు తెరువు అన్నట్లుగా కనిపిస్తూ ఉందని చెప్పేసి అంటున్నారు. వన్ వింటర్ మార్నింగ్ ఐ సీ సాహెబ్ స్టాండింగ్ బై ద fenced gate of the neighborhood club watching two young men dressed in white playing tennis. సో ఒకరోజు వింటర్ మార్నింగ్ సాహెబ్ ఫెన్స్ గేట్ అని తెలుస్తుంది కదండి, ఆ ఫెన్స్ గేట్ దగ్గర వాళ్ళ నైబర్హుడ్ ఏరియాలో ఒక క్లబ్ ఉంటే ఆ క్లబ్ చుట్టూ ఫెన్స్ వేశారు. ఆ ఫెన్స్ గేట్ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నాడు అనమాట. సో ఆ క్లబ్లో ఇద్దరు యంగ్ మ్యాన్ టెన్నిస్ ఆడుతూ ఉన్నారన్నమాట. వాళ్ళు వైట్ కలర్ డ్రెస్ వేసుకొని టెన్నిస్ ఆడుతూ ఉన్నారు. ఆ టెన్నిస్ ఆడే వాళ్ళని చూస్తూ ఉన్నాడు అనమాట సాహెబ్. ఐ లైక్ ద గేమ్ హీ హమ్స్ కంటెంట్ టు వాచ్ ఇట్ స్టాండింగ్ బిహైండ్ ద ఫెన్స్. సో నెరేటర్ అక్కడికి వెళ్ళేసరికి నెరేటర్తో అన్నాడు అనమాట, నాకు ఈ గేమ్ అంటే చాలా ఇష్టము అని చెప్పేసి. అంతేకాదు ఆ గేమ్ని చూస్తూనే సాటిస్ఫై అవుతున్నాడు అనమాట. ఆ ఫెన్స్ వెనక నుంచొని ఆ గేమ్ని చూస్తూనే తను సాటిస్ఫై అవుతున్నాడు. కంటెంట్ అంటే సాటిస్ఫైడ్ అని చెప్పేసి అర్థం. ఐ గో ఇన్సైడ్ వెన్ నో వన్ ఈజ్ అరౌండ్ హీ అడ్మిట్స్. అంతేకాదు నేను లోపలికి కూడా వెళ్తాను ఎవరు లేనప్పుడు అని చెప్పేసి అన్నాడు అనమాట నెరేటర్తో. ద గేట్ కీపర్ లెట్ మీ యూజ్ ద స్వింగ్. అక్కడ గేట్ కీపర్ వాచ్మెన్స్ వాళ్ళు ఉంటారు కదండి, ఆ క్లబ్ లోపల ఉండేటటువంటి ఉయ్యాలు ఉంటాయి కదా, సో వాటిలో ఆడుకోవడానికి నన్ను ఎవరూ లేనప్పుడు అలో చేస్తాడు అని చెప్పేసి చెప్పాడు. సాహెబ్ టూ ఈజ్ వేరింగ్ టెన్నిస్ షూస్ దట్ లుక్ స్ట్రేంజ్ ఓవర్ హిజ్ డిస్కలర్డ్ షర్ట్ అండ్ షార్ట్స్. సో సాహెబ్ కూడా టెన్నిస్ షూస్ వేసుకున్నాడండి, అంతేకాదు షర్ట్ కూడా వేసుకున్నాడు. అవి ఎలా ఉంటాయంటే ఫేడెడ్ అయిపోయి ఉన్నాయన్నమాట. సమ్వన్ గేవ్ దెమ్ టు మీ హీ సేస్ ఇన్ ద మేనర్ ఆఫ్ యాన్ ఎక్స్ప్లెనేషన్. సో నెరేటర్ వాడి వైపు చూశారనమాట, ఒక స్ట్రేంజ్గా చూస్తే వెంటనే సాహెబ్ ఏం చెప్పాడంటే నాకు ఒకళ్ళు ఇచ్చారు అని చెప్పేసి చెప్తాడు. ద ఫ్యాక్ట్ దట్ దే ఆర్ డిస్కార్డెడ్ అంటే రిజెక్టెడ్ అని చెప్పేసి అర్థం అండి. డిస్కార్డెడ్ షూస్ ఆఫ్ సమ్ రిచ్ బాయ్ who perhaps refused to wear them because of a hole in one of them does not bother him. సో తర్వాత అర్థమైందనమాట నెరేటర్కి, ఎవరో ఒక రిచ్ బాయ్ వాటిని వేసుకోవడానికి ఇష్టంగా లేనటువంటి అబ్బాయి ఒకవేళ సాహెబ్కి ఇచ్చి ఉండొచ్చు, ఎందుకంటే ఆ షూస్లో ఒక షూస్కి హోల్ కూడా ఉంది. కానీ సాహెబ్కి ఆ షూస్కి ఉన్నటువంటి హోల్ అనేది పెద్ద విషయం ఏం కాదు, తనకి షూస్ ఉంటే చాలు, షూస్ వేసుకోవటమే వాళ్ళకు ఒక వండరు. సో కాబట్టి హ్యాపీగా షూస్ తీసుకున్నాడు అనేటటువంటి విషయం నెరేటర్కి అర్థమవుతుంది. ఫర్ వన్ హూ హ్యాస్ వాక్డ్ బేర్ ఫుట్ ఈవెన్ షూస్ విత్ అ హోల్ ఈజ్ అ డ్రీమ్ కమ్ ట్రూ. అదే అంటున్నారు నెక్స్ట్ లైన్లో కూడా, అసలు ఏమీ లేకుండా తిరిగే వాళ్ళకి హోల్ ఉన్నటువంటి షూస్ అనేటటువంటివి కూడా చాలా గొప్ప విషయమే. సో షూస్ వేసుకోవాలనేటటువంటి వాళ్ళకి అలా నెరవేరినట్లే అని చెప్పేసి అంటారనమాట. బట్ ద గేమ్ హీ ఈజ్ వాచింగ్ సో ఇంటెంట్లీ ఈజ్ అవుట్ ఆఫ్ హిజ్ రీచ్. సో తను చాలా శ్రద్ధగా చూస్తున్నటువంటి ఆ గేమ్ మాత్రము అతనికి రీచబిలిటీ కాదు అని చెప్పేసి, అంత ఈజీ కాదు తనకి ఆ గేమ్ అనేటటువంటిది అంత అందుబాటులో లేదు అని చెప్పేసి అంటారు. దిస్ మార్నింగ్ సాహెబ్ ఈజ్ ఆన్ హిజ్ వే టు ద మిల్క్ బూత్. సో తర్వాత మార్నింగ్ మళ్ళీ కలిసారండి. ఆ రోజు మాత్రం సాహెబ్ మిల్క్ బూత్ వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇన్ హిజ్ హ్యాండ్ ఈజ్ అ స్టీల్ క్యాన్స్టర్. ఈసారి అతని చేతిలో చెత్త వేరుకునే బ్యాగ్ కాకుండా ఒక క్యాన్స్టర్ ఉంది. క్యాన్స్టర్ అంటే ఆ పాలు తీసుకొచ్చేటటువంటి ఒక క్యాన్, టీ ఆ పాలు అవి తీసుకొచ్చేటటువంటి ఒక క్యాన్ అనమాట. ఐ నౌ వర్క్ ఇన్ అ టీ స్టాల్ డౌన్ ద రోడ్ హీ సేస్ పాయింటింగ్ ఇన్ డిస్టెన్స్. సో సాహెబ్ నెరేటర్ చూడగానే చెప్పాడనమాట, నేను ఆ రోడ్డు చివరిలో ఉన్నటువంటి టీ స్టాల్లో పనిచేస్తున్నాను అని చెప్పాడు. ఐ ఆమ్ పెయిడ్ 800 రూపీస్ అండ్ ఆల్ మై మీల్స్. తనకి 800 రూపీస్ శాలరీగా ఇవ్వటమే కాకుండా 3 పూట్ల అన్నం కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు అని చెప్పేసి చెప్తాడు. డస్ హీ లైక్ ద జాబ్ ఐ ఆస్క్. వెంటనే నెరేటరు అతనికి ఆ జాబ్ ఇష్టమేనా అన్నట్లుగా అడిగారనమాట. సో ఎప్పుడైతే నెరేటర్ ఆ క్వశ్చన్ అడిగారో హిజ్ ఫేస్ ఐ సీ హ్యాస్ లాస్ట్ ద కేర్ ఫ్రీ లుక్. తన ముఖం అంతా కూడా అలాగా డల్గా అయిపోయిందనమాట. సో అతని ఫేస్ చూస్తేనే అర్థమైపోయింది అతనికి ఆ జాబ్ చేయడం ఏమాత్రం ఇష్టం లేదనేటటువంటి విషయం. The steel canister seems heavier than the plastic bag he would carry so lightly over his shoulders. సో ఆ క్యాన్స్టర్ ఏదైతే ఉందో ఆ మిల్క్ టీ తీసుకొచ్చేటటువంటి క్యాన్స్టర్ అది చాలా హెవీగా ఫీల్ అవుతున్నాడు అనమాట. ఎందుకంటే తనకి ఇష్టం లేని పని కాబట్టి. తను రోజు చెత్త ఏరుకునేటటువంటి బ్యాగ్ చాలా పెద్దగా ఉన్నా అది చాలా ఈజీగా హ్యాపీగా క్యారీ చేసేవాడు. బట్ చిన్నదైనప్పటికీ కూడా ఈ క్యాన్స్టర్ చాలా హెవీగా ఫీల్ అవుతున్నాడు అని చెప్పేసి చెప్తారు నెరేటర్. ద బ్యాగ్ వాజ్ హిస్
ద క్యాన్స్టర్ బిలాంగ్స్ టు ద మ్యాన్ హూ ఓన్స్ ద టీ షాప్. సాహెబ్ ఈజ్ నో లాంగర్ హిజ్ ఓన్ మాస్టర్. సో ఎందుకు అలాగ ఫీల్ అవుతున్నాడు అంటే తను చెత్త ఏరుకుంటూ తిరిగినటువంటి ఆ బ్యాగ్, తన షోల్డర్స్ మీద ఉన్నటువంటి బ్యాగు అతని బ్యాగ్. సో చాలా హ్యాపీగా క్యారీ చేసేవాడు. కానీ తన చేతిలో ఉన్నటువంటి ఈ క్యానిస్టర్ మాత్రము అతనిది కాదు, ఎవరైతే ఆ టీ షాప్ ఓనర్ ఉన్నారో అతనిది అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి సాహెబు ఇంకా ఆ టీ షాప్లో పనిచేసినంతకాలం తనకి తన మాస్టర్గా ఉండలేడు, వేరే అతను చెప్పినట్టుగా నడుచుకోవాల్సిందే, తన ఫ్రీడమ్ అంతా పోయినట్లే అన్నట్లుగా చెప్పారనమాట. ఇంతటితో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అవుతుందండి. సెకండ్ పార్ట్లో వచ్చేసి మనం ముఖేష్ అనేటటువంటి ఇంకొక బాబు స్టోరీని చూస్తాం. ఐ వాంట్ టు డ్రైవ్ అ కార్. ఇది సెకండ్ పార్ట్ అండి. సెకండ్ పార్ట్ టైటిల్ వచ్చేసి ఐ వాంట్ టు డ్రైవ్ అ కార్. ఓకే, చూద్దాం లెసన్లో ఏముందో. ముఖేష్ ఇన్సిస్ట్ ఆన్ బీయింగ్ హిజ్ ఓన్ మాస్టర్. ఐ విల్ బీ అ మోటార్ మెకానిక్ హీ అనౌన్సెస్. సో ముఖేష్ గట్టిగా చెప్పాడండి, నేను నా యజమానిగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నాను, సో నేను మోటార్ మెకానిక్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి నెరేటర్తో చెప్తారు. వెంటనే నెరేటర్, డూ యూ నో ఎనీథింగ్ అబౌట్ కార్స్ ఐ ఆస్క్ అని చెప్పేసి అడిగారండి. నీకు కార్స్ గురించి ఏమైనా తెలుసా అని చెప్పేసి అడిగారు. సో ముఖేష్ ఏమని సమాధానం చెప్పాడంటే, ఐ విల్ లెర్న్ టు డ్రైవ్ అ కార్. నేను కారు నడపడం నేర్చుకుంటాను అని చెప్పేసి అన్నాడు. హీ ఆన్సర్స్ లుకింగ్ స్ట్రైట్ ఇన్ టు మై ఐస్. సో నెరేటర్ కళ్ళలోకి అలా స్ట్రైట్గా చూస్తూ చెప్పాడనమాట. హిజ్ డ్రీమ్స్ లూమ్స్ లైక్ మిరేజ్ అమిడ్స్ ద డస్ట్ ఆఫ్ స్ట్రీట్స్ దట్ ఫిల్ హిజ్ టౌన్ ఫిరోజాబాద్ ఫేమస్ ఫర్ ఇట్స్ బ్యాంగిల్స్. అయితే ఆ ఫిరోజాబాద్ బ్యాంగిల్ మేకింగ్కి చాలా ఫేమస్. సో అక్కడ ఫిరోజాబాద్ టౌన్ మొత్తం కూడా బ్యాంగిల్ మేకింగ్ వల్ల వచ్చినటువంటి ఆ డస్ట్తో పూర్తిగా నిండిపోయి ఉందన్నమాట. ఆ దుమ్ము ధూళి మధ్యలో ఈ ముఖేష్ చెప్పినటువంటి అతని డ్రీము, మోటార్ మెకానిక్ అవ్వాలి అని చెప్పేసినటువంటి అతని యొక్క డ్రీము ఒక ఎండమావిలాగా అనిపించిందనమాట నెరేటర్కి. ఎవ్రీ అదర్ ఫ్యామిలీ ఇన్ ఫిరోజాబాద్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ మేకింగ్ బ్యాంగిల్స్. అయితే ఆ ఫిరోజాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఫ్యామిలీ కూడా ఈ బ్యాంగిల్ మేకింగ్ అనేది చేయడం జరుగుతూ ఉందన్నమాట. It is the center of India's glass blowing industry, where families have spent generations working around furnaces, welding glasses, making bangles for all the women in the land, it seems. అయితే ఈ ఫిరోజాబాద్ అనేటటువంటిది ఇండియాకి ఈ బ్యాంగిల్ మేకింగ్లో సెంటర్ ఆఫ్ బ్యాంగిల్ మేకింగ్ ఇండస్ట్రీ అని చెప్పేసి చెప్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే అక్కడ ఫ్యామిలీస్ అందరూ కూడా జనరేషన్స్ అందరూ కూడా ఈ కొలిమి దగ్గర బ్యాంగిల్స్ చేసేటటువంటి పనిలోనే ఎప్పుడూ నిమగ్నమై ఉంటారనమాట. వీళ్ళు ఇక్కడ గ్లాసెస్ని వెల్డింగ్ చేయటము, బ్యాంగిల్స్ తయారు చేయటము జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ వెల్డింగ్ గ్లాసెస్ అంటే జాయినింగ్ గ్లాస్ బై హీటింగ్ అని చెప్పేసి అర్థం. అంటే ఇంకా ఏమని చెప్తున్నారంటే నెరేటరు, ఇక్కడ నుంచే ఇండియాలో ఉన్నటువంటి ఇండియా అంటే ఇండియా కాదండి, ఒక ల్యాండ్ అనమాట. ల్యాండ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా బ్యాంగిల్స్ అనేవి సప్లై చేయడం జరుగుతూ ఉంది అని చెప్పేసి అంటున్నారు. అంటే అంత రేంజ్లో అక్కడ బ్యాంగిల్ మేకింగ్ అనేది జరుగుతూ ఉంది అని చెప్పడానికి నెరేటర్ ఇలా చెప్పారనమాట. ఓకే, ముఖేష్ ఫ్యామిలీ ఈజ్ అమాంగ్ దెమ్. None of them know that it is illegal for children like him to work in the glass furnaces with high temperatures in dingy cells without air and light. That the law, if enforced, could get him and all those 20,000 children out of the hot furnaces where they slog their daylight hours, often losing the brightness for their eyes. అయితే అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళలో ముఖేష్ ఫ్యామిలీ కూడా ఒకటి. అక్కడ పనిచేస్తున్న వాళ్ళలో ఎవరికి కూడా తెలియదు అటువంటి పనుల్లో చిన్నపిల్లల్ని వర్క్ కోసం పెట్టడము ఇల్లీగల్ అనేటటువంటి విషయం. అంతేకాదండి, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే చాలా టెంపరేచర్ చాలా హైగా ఉంటుందన్నమాట. అక్కడ వాళ్ళు పనిచేసేటటువంటి ఆ ఇండస్ట్రీలో లైటింగ్ సరిగా ఉండదు, చాలా డార్క్గా ఉంటుంది. డింజీ అంటే విత్ లెస్ లైట్ అండి, లైట్ అనేది ప్రాపర్గా లేకుండా డార్క్గా ఉంటుంది. అలాంటి డార్క్గా ఉండే చోట ఆ కొలిమి దగ్గర బ్యాంగిళ్ళు తయారు చేసేటటువంటి కొలిమిలో ఉన్నటువంటి లైట్ అంతా కూడా వాళ్ళ కళ్ళలోకి స్ట్రైట్గా పడుతూ చాలా టెంపరేచర్ హైగా ఉంటుంది అనమాట. సో అక్కడ కనుక ఒకవేళ లా అనేది సరిగ్గా అమలు చేస్తే అక్కడ ముఖేష్తో పాటు అక్కడ పనిచేస్తున్నటువంటి 20,000 మంది పిల్లల్ని అక్కడ నుంచి బయటకు తీసుకురావచ్చు, ఆ చైల్డ్ ల్యాబ్ నుంచి బయటకు తీసుకురావచ్చు అని చెప్పేసి అంటున్నారు. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా డే అండ్ నైట్ డే లైట్లోనే వర్క్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ స్లాగ్ దేర్ డే లైట్ అవర్స్ అని చెప్పేసి అన్నారండి. స్లాగ్ అంటే ఏంటంటే వర్క్ వెరీ హార్డ్ అని చెప్పేసి అర్థం. చాలా హార్డ్గా వర్క్ చేస్తూ ఉంటారు డే లైట్ అవర్స్లో కూడా. సో అందువల్లనే వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందంటే వాళ్ళకు ఉన్నటువంటి ఐసైట్ అనేది త్వరగా కోల్పోవడం అనేది జరుగుతుందని చెప్పేసి అన్నారు. ముఖేష్ ఐస్ బీమ్ యాజ్ హీ వాలంటీర్స్ టు టేక్ మీ హోమ్ విచ్ హీ ప్రౌడ్లీ సేస్ ఈజ్ బీయింగ్ రీబిల్ట్. సో ముఖేష్ కళ్ళు వెలిగిపోయాయి అనమాట. ఎందుకు? నెరేటర్ని వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తానికి. సో తనంతటికి తానే వచ్చేసి నెరేటర్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి ఇన్వైట్ చేశాడనమాట. అయితే వాళ్ళ ఇల్లు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా కన్స్ట్రక్షన్ అనేది పూర్తిగా అయిపోలేదన్నమాట. ఇక్కడ బీమ్ అంటే షైన్ అని చెప్పేసి అర్థం.
We walk down stinking lanes choked with garbage, past homes that remain holes with crumbling walls, wobbly doors, no windows, crowded with families of humans and animals coexisting in a primeval state. సో ఎలాంటి ప్లేస్కి వెళ్ళారంటే వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్ళారు. స్టింకింగ్ అంటే ఒకలాంటి బ్యాడ్ స్మెల్ వస్తున్నటువంటి వీధులు అనమాట అక్కడ. సో ఫౌల్ స్మెల్ అనమాట, బ్యాడ్ స్మెల్ వస్తూ ఉన్నటువంటి వీధులు అనమాట. ఎందుకు అవి బ్యాడ్ స్మెల్ వస్తున్నాయి అంటే చోక్డ్ విత్ గార్బేజ్. ఆ వీధులన్నీ కూడా, చోక్డ్ అంటే ఫుల్ ఆఫ్, ఆ వీధులన్నీ కూడా చెత్తతో నిండిపోయి ఉన్నాయంట. అండ్ పాస్ట్ హోమ్స్ దట్ రీమెయిన్ హోల్స్, ఆ ఇల్లు ఎదురు నుంచి వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఇల్లు ఎలా ఉన్నాయంటే హోల్స్ అంటే స్మాల్ డర్టీ ఇన్ అ బ్యాడ్ కండిషన్ అని చెప్పేసి అర్థం అండి. హోల్స్ అంటే ఆ ఇళ్ళన్నీ కూడా చాలా బ్యాడ్ కండిషన్లో చాలా చిన్నగా ఉన్నాయి అన్నమాట. క్రంబ్లింగ్ వాల్స్ అని చెప్పేసి అన్నాడు. క్రంబ్లింగ్ అంటే బ్రోకెన్ వాల్స్ అనమాట. ఆ ఇల్లు మళ్ళీ బ్రోకెన్ వాల్సే కాదు, ఆ ఇంటికి ఉన్నటువంటి డోర్లన్నీ కూడా ఊబ్లీగా ఉన్నాయి అని చెప్పేసి అంటాడు. అంటే షేకీగా ఉన్నాయి అని చెప్పేసి, ఊగిలాడుతూ ఉన్నాయి అనమాట ఆ డోర్స్ అన్నీ కూడా. వాటికి విండోస్ లేవంట. ఆ ఇళ్లలో జనాలు గుంపులుగా ఉన్నారు. క్రౌడెడ్ విత్ ఫ్యామిలీస్ ఆఫ్ హ్యూమన్స్ అండ్ యానిమల్స్, మనుషులు యానిమల్స్ అందరూ కలిసి అదే చెన్నింట్లో కలిసి ఉన్నారనమాట. కో ఎగ్జిస్టింగ్ ఇన్ ద ప్రిమివల్ స్టేట్. ప్రిమివల్ స్టేట్ అంటే అర్థం ఏంటంటే ఏన్షియంట్ టైంలో జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయి కదండి, అలాగా కలిసి ఉన్నారు అని చెప్పేసి అన్నాడు. He stops at the door of one such house, bangs a wobbly iron door with his foot and pushes it open. సో అక్కడ ఉన్నటువంటిలో ఒక ఇంటి దగ్గర ఆగాడనమాట ముఖేష్, నెరేటర్ తీసుకుని వెళ్ళి. ఏం చేశాడు, అక్కడికి వెళ్ళి ఈ బ్యాంగ్స్ ఆ వూబ్లీ ఐరన్ డోర్. సో ఐరన్ డోర్ ఉన్నటువంటి ఆ ఇంటి దగ్గర ఆగేసి దాన్ని గట్టిగా కొట్టాడనమాట కాల్తో. సో కాల్తో కొట్టేసి ఓపెన్ చేసేసాడు ఆ డోర్ని. వీ ఎంటర్ అ హాఫ్ బిల్ట్ షాక్. సో సగమే కట్టినటువంటి ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యానమాట. షాక్ అంటే ఏంటంటే రఫ్లీ బిల్ట్ హౌస్ అని చెప్పేసి అర్థం. సో అండర్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి మనం ముందే చెప్పుకున్నాము. ఆ ఇంట్లోకి వెళ్ళారనమాట. ఇన్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్ దట్ టచ్డ్ విత్ అ డెడ్ గ్రాస్. సో ఆ ఇంటి సగభాగం మాత్రము ఎండిపోయిన గడ్డితో కప్పివేయబడి ఉందని చెప్పేసి అన్నాడు. ఈజ్ అ ఫైర్వుడ్ స్టవ్ ఓవర్ విచ్ సిట్స్ అ లార్జ్ వెసల్ ఆఫ్ సిజ్లింగ్ స్పైనాచ్ లీవ్స్. సో అక్కడ ఒక పొయ్యి వెలిగించి ఉందన్నమాట. ఫైర్వుడ్ స్టవ్ అంటే కట్టెల పొయ్యి ఉందన్నమాట. అక్కడ ఒక ఆమె కూర్చొని ఉంది. అక్కడ పొయ్యి మీద ఒక పెద్ద పాత్ర పెట్టారు. దాంట్లో స్పైనాచ్ లీవ్స్ అనేవి ఉడుకుతూ ఉన్నాయి అనమాట. సిజ్లింగ్ అంటే అక్కడ ఉడుకుతూ ఉంది, హాట్గా ఉడుకుతూ ఉంది అని చెప్పేసి అర్థం అనమాట. హాట్ అని చెప్పేసి అర్థం. ఆన్ ద గ్రౌండ్ ఇన్ లార్జ్ అల్యూమినియం ప్లేటర్స్. సో ఆ పొయ్యి మీద ఆ ప్లేట్లో ఈ స్పైనాచ్ లీవ్స్ అనేవి ఉడుకుతూ ఉన్నాయి. అలాగే నేల మీదేమో ప్లేట్లో ఒక అల్యూమినియం ప్లేట్ పెట్టేసింది. సో ఆ ప్లేట్లో ఏముందంటే ఆర్ మోర్ చాప్డ్ వెజిటబుల్స్. ఆ ప్లేట్లో కట్ చేసినటువంటి వెజిటబుల్స్ ఉన్నాయన్నమాట. చాప్డ్ అంటే కట్ చేసిన అని చెప్పేసి అర్థం. ఆ ఫ్రైల్ యంగ్ విమెన్ ఈజ్ కుకింగ్ ద ఈవినింగ్ మీల్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ. ఆ ఫ్రైల్ అంటే వీక్ అండ్ థిన్ అనమాట. సన్నగా ఉన్నటువంటి ఒక యంగ్ లేడీ ఏం చేస్తుంది, ఆ పొయ్యి దగ్గర కూర్చొని ఈవినింగ్ మీల్ కుక్ చేస్తూ ఉందన్నమాట ఫ్యామిలీ మొత్తానికి. త్రూ ఐజ్ ఫిల్డ్ విత్ స్మోక్ షీ స్మైల్స్. ఆమె కళ్ళన్నీ కూడా ఆ పొగతో నిండిపోయి ఉన్నాయి అనమాట. సో నెరేటరు ఈ ముఖేష్ రావడం చూసి ఒక స్మైల్ ఇచ్చిందనమాట ఆమె. షీ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ముఖేష్ ఎల్డర్ బ్రదర్. ఆమె ఎవరంటే ముఖేష్ వాళ్ళ అన్నగారి వైఫ్. నాట్ మచ్ ఓల్డర్ ఇన్ ఇయర్స్, షీ హ్యాస్ బిగన్ టు కమాండ్ రెస్పెక్ట్ యాజ్ ద బాహు, ద డాటర్ ఇన్ లా ఆఫ్ ది హౌస్, ఆల్రెడీ ఇన్ చార్జ్ ఆఫ్ 3 men, హర్ హస్బెండ్ ముఖేష్ అండ్ దేర్ ఫాదర్. సో ఆమె అంత ఏజ్డ్ ఏమి కాదు అని చెప్పేసి అంటున్నారు మళ్ళీ. సో ఆమె ఆ ఇంట్లో ఎలాంటి రెస్పెక్ట్ని తీసుకుంటూ ఉందంటే బాహు అంటే మ్యారేజ్ అయినటువంటి అమ్మాయి అనమాట. ఆ ఇంటి కోడలుగా రెస్పెక్ట్ తీసుకుంటూ ఉందన్నమాట, డాటర్ ఇన్ లా అని చెప్పేసి అంటున్నాడు. సో ఆమె ఆ ఇంట్లో ఉన్నటువంటి 3 మగవాళ్ళకి ఇన్ఛార్జ్ అనమాట. వాళ్ళందరికీ వండి పెట్టడం అవన్నీ ఇంకా ఆమె చూసుకోవాలన్నమాట. సో ఎవరెవరంటే ఆమె హస్బెండ్ ముఖేష్ వాళ్ళ ఫాదర్, వీళ్ళ ముగ్గురిని ఆమె చూసుకోవాలి. When the older man enters, she gently withdraws behind the broken wall and brings her veil closer to her face. ఎప్పుడైతే ఓల్డర్ మ్యాన్ అంటే బహుశా ఇక్కడ ముఖేష్ వాళ్ళ ఫాదర్ అయి ఉంటారండి. ఆయన ఇంట్లోకి ఎప్పుడైతే వచ్చేసాడో వెంటనే ఆమె అక్కడ ఉన్నటువంటి కాస్త బ్రోకెన్ వాల్ ఒకటి ఉంటుందండి, దాని వెనక వెళ్ళిపోయి తన నీలి ముసుగుని అంటే తల మీద ఉన్నటువంటి ఆ ముసుగుని ముఖం కనిపించకుండా కొంచెం కిందకి లాక్కొని ఉన్నారన్నమాట. అదేంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉండేటటువంటి వాళ్ళు పెద్దవాళ్ళకి ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ లాగా, ట్రెడిషన్ అనమాట. యాజ్ అ కస్టమ్ డిమాండ్స్. సో అక్కడ వాళ్ళు అందరూ ఫాలో అయ్యేటటువంటి ట్రెడిషన్ అనమాట అది. డాటర్స్ ఇన్ లా మస్ట్ వెయిల్ దేర్ ఫేసెస్ బిఫోర్ మెయిల్ ఎల్డర్స్. సో కోడళ్ళు ఎప్పుడు కూడా మామగారి ముందు అలాగా వెయిల్తో ఉండాలన్నమాట, వాళ్ళ ఫేస్ చూపించకూడదు. In this case, the elder is an impoverished bangle maker.
అయితే ఆ వచ్చినటువంటి ఎల్డర్ ఎలాంటి వాడు అని చెప్పేసి అంటున్నాడంటే ఇంపవరిష్డ్ బ్యాంగిల్ మేకర్ అంటే ఏంటంటే చాలా పూర్ వీక్ పర్సన్ అనమాట. ఇతను కూడా బ్యాంగిల్ మేకరే అని చెప్పేసి చెప్తున్నారు. డిస్పైట్ లాంగ్ ఇయర్స్ ఆఫ్ హార్డ్ లేబర్, ఫస్ట్ యాజ్ అ టైలర్ దెన్ అ బ్యాంగిల్ మేకర్, హీ హ్యాస్ ఫెయిల్డ్ టు రెనోవేట్ అ హౌస్, సెండ్ హిజ్ 2 sons టు స్కూల్. అయితే అతను కొన్ని ఇయర్స్గా కూడా హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నారు. ఫస్ట్లో అతను టైలర్గా పనిచేసేవాడు. తర్వాత తను ఎంతగా సంపాదించింది ఏమీ లేకపోయేసరికి బ్యాంగిల్ మేకింగే చేయడం అనేది స్టార్ట్ చేశాడనమాట. అంతేకాదు అతను సంపాదన అనేది అంతగా లేకపోవడం వల్ల తన హౌస్ని పూర్తిగా రెనోవేట్ కూడా చేయలేకపోయాడనమాట. అంతేకాదు తనకున్నటువంటి 2 కుమారులను కూడా స్కూల్కి కూడా పంపలేనటువంటి వ్యక్తి. All he has managed to do is teach them what he knows, the art of making bangles. సో అతను చేయగలిగిందంతా ఒక్కటే, ఏంటంటే తనకు తెలిసినటువంటి ఆర్ట్ని తన పిల్లలకు కూడా నేర్పించడం. తనకు తెలిసినటువంటి స్కిల్ ఏంటంటే బ్యాంగిల్ మేకింగ్, దాన్నే తన పిల్లలకు కూడా నేర్పించాడు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. It is his karam, his destiny, says Mukesh's grandmother, who has watched her own husband go blind with the dust from polishing the glasses of bangles. సో ఇదంతా అతని కర్మ, అతని విధి అని చెప్పేసి అన్నారనమాట ముఖేష్ వాళ్ళ గ్రాండ్ మదర్. ఆమె వాళ్ళ హస్బెండ్ని చూసుకుంటూ ఉన్నారు. వాళ్ళ హస్బెండ్ ఇంతకుముందు బ్యాంగిల్ ఇండస్ట్రీలో పనిచేయడం వల్ల బ్యాంగిల్ పాలిష్ నుంచి వచ్చినటువంటి ఆ డస్ట్ కళ్ళల్లో పడిపోయి బ్లైండ్గా అయిపోయాడు అనమాట. కెన్ ఆ గాడ్ గివెన్ లీనేజ్ ఎవర్ బీ బ్రోకెన్, షీ ఇంప్లైస్. అంతేకాదు ఆమె ఏం చెప్పిందంటే దేవుడు రాసినటువంటి విధి నుంచి ఎవరు తప్పించుకోలేరు అని చెప్పేసి అంటుందన్నమాట. తలరాతని విధిని ఎవరు తప్పించలేరు అన్నట్టుగా. ఇంప్లైస్ అంటే ఇండికేట్ ద ట్రూత్. Born in the caste of bangle makers, they have seen nothing but bangles in the house, in the yard, in every other house, every other yard, every street in Firozabad. సో వాళ్ళు బ్యాంగిల్ మేకింగ్ కమ్యూనిటీలోనే పుట్టడం వల్ల వాళ్ళకి బ్యాంగిల్ తప్పితే ఇంకేమీ తెలియదు అని చెప్పేసి అంటున్నాడు. అక్కడికి వెళ్తే చూస్తే వాళ్ళ ఇళ్ళల్లో కానీ వాళ్ళ యాడ్స్లో కానీ, వేరే ఇళ్ళకి వెళ్తే వేరే వాళ్ళ పొరుగిళ్ళల్లో కానీ వాళ్ళ యాడ్స్లో కానీ ఎక్కడ చూసినా సరే ఆ ఫిరోజాబాద్లో బ్యాంగిల్స్ తప్పితే ఇంకేమీ కనిపించవు అని చెప్పేసి అంటున్నారు నెరేటర్. స్పైరల్స్ ఆఫ్ బ్యాంగిల్స్, sunny gold, paddy green, royal blue, pink, purple, every color born out of the 7 colors of the rainbow, lie in mounds in unkept yards, are piled on 4-wheeled hand carts pushed by young men along the narrow lanes of the Shanty town. సో అక్కడ ఈ బ్యాంగిల్స్ అనేవి, స్పైరల్స్ ఆఫ్ బ్యాంగిల్స్ అనేవి రకరకాల రంగుల్లో, సన్నీ గోల్డ్ అని, ప్యాడీ గ్రీన్, రాయల్ బ్లూ, పింక్, పర్పుల్, ఇలాగా అన్ని రకాల కలర్స్, ఈ రెయిన్బోలోంచి పుట్టుకొచ్చినటువంటి అన్ని రకాల రంగుల్లో ఉన్నటువంటి గాజులన్నీ కూడా ఇక్కడ తయారు చేయడం అనేది జరుగుతుంది. ఈ గాజులన్నీ కూడా ఎలా పడితే అలా కుప్పలుగా వేశారనమాట. మౌండ్స్ అంటే కుప్పలు అనమాట. అన్కెప్ట్ అంటే ఒక ఆర్డర్లో లేకుండా ఎలా పడితే అలా కుప్పలుగా పెట్టారు అని చెప్పేసి అంటున్నాడు. ఇలాగా పైల్ చేయబడినటువంటి గాజులన్నింటినీ కూడా ఒకదాని మీద ఒకటి పైల్ చేయబడినటువంటి గాజులన్నింటినీ కూడా ఒక 4-wheeled హ్యాండ్ కార్ట్స్ అని చెప్పేసి అంటాం, నెట్టుకుంటూ వెళ్తాం, 4 చక్రాల బళ్ళు, వాటి మీద పెట్టుకొని యంగ్ మ్యాన్స్ వాటిని పుష్ చేసుకుంటూ ఆ ఇరుగ్గా ఉన్నటువంటి ఆ లైన్స్లోనే ఆ ఓల్డ్ టౌన్లో నెట్టుకుంటూ వెళ్తున్నారు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. And in a dark hutments next to lines of flames are flickering oil lamps, sit boys and girls with their fathers and mothers, welding pieces of colored glasses into circles of bangles. అదే పక్క లైన్లో కూడా, ఆ నారో లైన్లో కూడా ఎలా ఉన్నారంటే ఒక ఆయిల్ ల్యాంప్స్ అనేవి పెట్టుకొని బాయ్స్ గర్ల్స్ వాళ్ళ మదర్ ఫాదర్ పక్కన కూర్చొని ఈ గాజులని వెల్డింగ్ చేస్తూ ఉన్నారన్నమాట. ఆ బయట ఉన్నటువంటి లైట్ కంటే కూడా వీళ్ళు పనిచేస్తున్నటువంటి లైట్ రెండింటికి అడ్జస్ట్ అవ్వక చాలా ఇబ్బంది పడుతూనే ఆ బ్యాంగిల్ మేకింగ్ అనేది చేస్తూ ఉన్నారన్నమాట. అంతేకాకుండా వాళ్ళు ఆయిల్ ల్యాంప్స్ పెట్టుకొని వర్క్ చేయడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఆయిల్ ల్యాంప్స్ కూడా ఫ్లిక్కర్ అవుతూ ఉన్నాయి అనమాట. అంటే లైటింగ్ సరిగ్గా ఇవ్వకుండా వస్తూ పోతూ గాలికి ఆరిపోతూ వెలుగుతూ ఫ్లిక్కర్ అవుతూ ఉంది అని చెప్పేసి అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో పనిచేయడం వల్ల ఏం జరిగిందని చెప్పేసి అంటున్నారంటే దేర్ ఐస్ ఆర్ మోర్ అడ్జస్టెడ్ టు ద డార్కర్ దెన్ ద లైట్ అవుట్ సైడ్, దట్ ఈస్ వై దే ఆఫెన్ ఎండ్ అప్ లూజింగ్ దేర్ ఐ సైట్ బిఫోర్ దే బికమ్ అడల్ట్స్. అలాగా లైట్కి అడ్జస్ట్ అవుతూ బ్యాంగిల్ మేకింగ్, ఈ వెల్డింగ్ అనేది చేయడం ద్వారా వాళ్ళు పూర్తిగా అడల్టరీ ఏజ్కి రాకముందే వాళ్ళ కంటి చూపుని కోల్పోవడం జరుగుతూ ఉంది అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ అండి సవిత అనేటటువంటి క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పటిదాకా ముఖేష్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు సవిత అనేటటువంటి ఒక గర్ల్ గురించి మాట్లాడుకుంటాం. సవిత, a young girl in a draped pink dress, sits alongside an elderly woman షోల్డరింగ్ పీసెస్ ఆఫ్ గ్లాస్. సవిత అనేటువంటి అమ్మాయి యంగల్ అండి. ఆ డ్రాబ్ అంటే ఏంటంటే డల్ కలర్ అని చెప్పేసి అర్థం. డల్ కలర్ పింక్ డ్రెస్ వేసుకొని ఉంది. సో ఒక ఓల్డ్ విమెన్ పక్కన కూర్చొని ఈ గాజుల్ని షోల్డరింగ్ చేస్తూ ఉందన్నమాట. షోల్డరింగ్ అంటే జాయినింగ్ అని చెప్పేసి అర్థం. యాజ్ హర్ హ్యాండ్స్ మూవ్ మెకానికలీ లైక్ ద టంగ్స్ ఆఫ్ అ మెషిన్, ఐ వండర్ ఇఫ్ షీ న్యూస్ ద శాంటిటీ ఆఫ్ ద బ్యాంగిల్స్ షీ హెల్ప్స్ మేక్. సో నెరేటరు ఆశ్చర్యపడుతున్నారన్నమాట. ఆమె తయారు చేసినటువంటి గాజులు
ఎందుకంటే ఆ గాజులకి ఒక పవిత్రత అనేటటువంటిది ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఈ గాజులు తయారు చేసేటప్పుడు ఆమె చేతులన్నీ కూడా మెకానికల్గా మూవ్ అవుతున్నాయి అనమాట. ఒక మెషిన్కి ఉన్నటువంటి టంగ్స్, సో మెషిన్ పార్ట్స్ అనేవి ఆటోమేటిక్గా సేమ్ అలాగే స్పీడ్తో ఎలా కదులుతూ ఉంటాయో అలాగే చేతులు అలాగే మెకానికల్గా అలా కదులుతూ ఉన్నాయి అనమాట. అలాగా శాంటిటీ అంటే హోలీనెస్ అని చెప్పేసి అర్థం. సో ఆ హోలీనెస్ అంటే మేబీ స్పెషల్ ఫెస్టివల్కి వాడేటటువంటి గాజులేమో ఆ గాజులు తయారు చేస్తూ ఉంది. సో ఆ గాజులు తయారు చేస్తున్నటువంటి ఓల్డ్ ఆమె పక్కన కూర్చొని ఆ గాజుల తయారీలో హెల్ప్ చేస్తూ ఉందని చెప్పేసి అంటున్నారు. ఇట్ సింబలైజెస్ అండ్ ఇండియన్ విమెన్స్ షుహాగ్ అని చెప్పేసి అంటున్నాడు. షుహాగ్ అంటే మ్యారేజ్ అని చెప్పేసి అర్థం అండి. ఆస్పీషియస్నెస్ ఇన్ మ్యారేజ్. సో అది దేన్ని తెలియజేస్తూ ఉందంటే ఆ గాజులు దేనికి సింబల్ అంటే పెళ్ళిళ్ళలో వాడేటటువంటి ఆస్పీషియస్ అకేషన్ అంటే హోలీ అంటే ప్రత్యేకమైనటువంటి అకేషన్. సుహాగ్ అంటే మ్యారేజ్ అని చెప్పేసి అర్థం ఇక్కడ. అలాగా స్పెషల్ అకేషన్స్లో వాడేటటువంటి గాజులు అనమాట. ఇట్ విల్ డాన్ ఆన్ హర్ సడన్లీ వన్ డే వెన్ హర్ హెడ్ ఈస్ డ్రాప్డ్ విత్ అ రెడ్ వెయిల్, హర్ హ్యాండ్స్ డైడ్ రెడ్ విత్ హెన్నా అండ్ రెడ్ బ్యాంగిల్స్ రోల్డ్ ఆన్ టు హర్ రిస్ట్స్. డాన్ అంటే ఇక్కడ అర్థమండి అండర్స్టాండ్ అని చెప్పేసి అర్థమండి డాన్ ఆన్ అంటే. సో ఒకరోజు తప్పనిసరిగా ఇప్పుడు సవిత గురించి మాట్లాడుతున్నాం అండి. సవిత లైఫ్లో కూడా ఒకరోజు తప్పనిసరిగా డ్రాప్డ్ అంటే వ్రాప్డ్ అనమాట. ఆమె తల కూడా రెడ్ కలర్లో ఉన్నటువంటి ముసుగుతో కప్పివేయబడింది. అంతేకాదు తన చేతులు కూడా హెన్నా అంటే గోరంట్లాక్ అండి, రెడ్ కలర్ ఉన్నటువంటి గోరంటాక్తో డిజైన్ చేయబడతాయి. ఆమె తయారు చేసినటువంటి ఆ రెడ్ బ్యాంగిల్స్ ఆమె చేతి చుట్టూ మణికట్టు చుట్టూ వేయబడతాయి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. అంటే ఆమె ఏ బ్యాంగిల్ తయారు చేస్తుందో ఆమెకి తెలుసా లేదా అన్నట్టుగా అన్నారు కదా, అవన్నీ కూడా మ్యారేజ్ అండ్ అకేషన్స్లో వాడాయి. సో ఒకరోజు ఈమె మ్యారేజ్కి కూడా ఇవన్నీ కూడా వాడాల్సి వస్తుంది అని చెప్పేసి అంటున్నారు అనమాట. షీ విల్ దెన్ బికమ్ ఆ బ్రైడ్. అప్పుడు ఆమె పెళ్లి కూతురుగా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. లైక్ ద ఓల్డ్ విమెన్ బిసైడ్ హర్ హూ బికమ్ వన్ మెనీ ఇయర్స్ ఎగో. సో ఆమె పక్కన కూర్చున్నటువంటి ఓల్డ్ విమెన్, ఆమె కూడా ఇంతకుముందు కొన్ని ఇయర్స్ క్రితము ఆమె కూడా బ్రైడ్గానే ఇవన్నీ కూడా ధరించడం జరిగింది. అలాగే ఈమె కూడా ఒకరోజు ఇవన్నీ ధరిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. షీ స్టిల్ హ్యాస్ బ్యాంగిల్స్ ఆన్ హర్ రిస్ట్ బట్ నో లైట్ ఇన్ హర్ ఐస్. ఆ ఓల్డ్ లేడీ ఆ మణికట్టుకి చేతులకి ఇంకా బ్యాంగిల్స్ ఉన్నాయి, కానీ తన కళ్ళల్లో మాత్రం ఎలాంటి వెలుతురు లేదు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు అలా అంటున్నారంటే చూద్దాం. ఏక్ వాత్ సర్ బార్ ఖానా భీ నై ఖ్యా అని చెప్పేసి అంటున్నారు. అంటే ఒకానొక సమయంలో పూర్తిగా భోజనం కూడా తినలేని సిచ్యువేషన్లో ఉండాల్సినటువంటి రోజులు ఉండేవి అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఇన్ ఏ వాయిస్ డ్రైన్డ్ ఆఫ్ జాయ్. డ్రైన్డ్ అంటే వితౌట్. సో ఎటువంటి ఆనందం లేని వాయిస్ అనమాట. షీ హ్యాస్ నాట్ ఎంజాయ్డ్ ఈవెన్ వన్ ఫుల్ మీల్ ఇన్ హర్ ఎంటైర్ లైఫ్ టైమ్. సో తన జీవితంలో ఒక్కరోజు కూడా పూర్తిగా తినలేదు అని చెప్పేసి, కడుపు నిండా తిన్నది లేదు అన్నట్లుగా చెప్తున్నారు. దట్స్ వాట్ షీ హ్యాస్ రీప్డ్. సో రీప్డ్ అంటే అర్థం ఏంటంటే రిసీవ్ బికాజ్ ఆఫ్ వన్స్ యాక్షన్. సో తను చేసేటటువంటి పని వల్ల తనకు ఒదిగిందేం లేదు, ఒక్కరోజు కూడా కడుపు నిండా తిన్నది లేదు. సో అంటే తన చేసేటటువంటి పని వల్ల వచ్చాయి తనకి సరిపోవు అన్నట్లుగా చెప్తున్నారనమాట. రీప్డ్ హర్ హస్బెండ్. ఆమె హస్బెండ్ చెప్తున్నారు అనమాట. ఆమె హస్బెండ్ ఎలా ఉన్నాడంటే అన్ ఓల్డ్ మ్యాన్ విత్ అ ఫ్లోయింగ్ బియర్డ్ సేస్ ఐ నో నథింగ్ ఎక్సెప్ట్ బ్యాంగిల్స్. ఆమె హస్బెండ్ బాగా గడ్డం పెంచుకొని ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే నాకు గాజులు తయారు చేయడం తప్ప నుంచి ఇంకొక పని తెలియదు అని చెప్పేసి అంటున్నాడు. ఆల్ ఐ హ్యావ్ డన్ ఈజ్ మేక్ అ హౌస్ ఫర్ ద ఫ్యామిలీ టు లివ్ ఇన్. సో నేను చేయాల్సింది ఏంటంటే నా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ బ్రతికించుకోవాలి, కాబట్టి కంపల్సరీగా ఈ బ్యాంగిల్స్ మేకింగ్లో పనిచేయాల్సిందే, బ్యాంగిల్ ఇండస్ట్రీలో పనిచేయాల్సిందే అన్నట్లుగా చెప్తూ ఉన్నారనమాట. హియరింగ్ హిమ్ వన్ వండర్స్ ఇఫ్ హీ హ్యాస్ అచీవ్డ్ వాట్ మెనీ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ దేర్ లైఫ్ టైమ్. సో అతను చెప్పిందంతా విన్న తర్వాత నిజంగా వండర్గా ఫీల్ అవ్వాల్సిందే, ఎందుకంటే వేరే వాళ్ళు సాధించలేనిది అతను సాధించాడు. మిగిలిన వాళ్ళు కనీసము ఇల్లు కూడా లేదు, ఇంటి కప్పు కూడా లేదు, ఇతని కనీసం ఆ ఇంటినైనా నిర్మించడం అనేది జరిగింది అని చెప్పేసి అంటున్నాడు అనమాట. హీ హ్యాస్ అ రూఫ్ ఓవర్ హిస్ హెడ్ అంటే ఇల్లు అండి ఇక్కడ. ద క్రై ఆఫ్ నాట్ హ్యావింగ్ మనీ టు డూ ఎనీథింగ్ ఎక్సెప్ట్ క్యారీ ఆన్ ద బిజినెస్ ఆఫ్ మేకింగ్ బ్యాంగిల్స్ నాట్ ఈవెన్ ఇనఫ్ టు ఈట్ రింగ్స్ ఇన్ ఎవ్రీ హోమ్. సో క్రై ఆఫ్ అంటే కంప్లైంట్ అండి. నాట్ హ్యావింగ్ మనీ, డబ్బులు లేవు అని బాధపడటం కంటే కూడా సో ఈ బ్యాంగిల్ మేకింగ్ అనేటటువంటి బిజినెస్ అనేటటువంటి చేసుకొని హ్యాపీగా బ్రతకటము మేలు అన్నట్టుగా చెప్తున్నాడు. లేకపోతే వాళ్ళకి తినడానికి కూడా ఏమీ ఉండదు అని చెప్పేసి అంటున్నారన్నమాట. సో వేరే బిజినెస్ చేయడానికి డబ్బులు లేవు అని చెప్పేసి బాధపడటం కంటే కూడా సో 3 పూట్ల అన్నం పెట్టేటటువంటి ఈ బ్యాంగిల్ మేకింగ్ చేయడమే మంచిది అన్నట్లుగా. ద యంగ్ మ్యాన్ ఈకో ద లామెంట్ ఆఫ్ దేర్ ఎల్డర్స్. సో అక్కడ నెక్స్ట్ జనరేషన్ యంగ్ మ్యాన్ కూడా రిపీట్ చేస్తున్నారనమాట దేన్ని, ఈ గాజులు తయారు చేయడాన్ని. వాళ్ళ ఫాదర్స్ దేన్నైతే రిపీట్ చేశారో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా దాన్నే రిపీట్ చేస్తూ ఉన్నారన్నమాట. లిటిల్ హ్యాస్ మూవ్డ్ విత్ టైమ్.
లిటిల్ హ్యాస్ మూడ్ విత్ టైం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఏమీ చేంజ్ అవ్వలేదు అని చెప్పేసి, నథింగ్ హ్యాస్ చేంజ్ అని చెప్పేసి అర్థం. ఇట్ సీమ్స్ ఇన్ ఫిరోజాబాద్లో అప్పటి నుంచి వాళ్ళ ముందు తరాల నుంచి కూడా ఇప్పటికీ ఏమీ మారలేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇయర్స్ ఆఫ్ మైండ్ నంబ్లింగ్ toil have killed all initiative and the ability to dream. సో ఇయర్స్ ఆఫ్ మైండ్ నమ్లింగ్ అని చెప్పేసి, మైండ్ నమ్లింగ్ అంటే మైండ్ ఈజ్ నాట్ ఏబుల్ టు థింక్. సో వాళ్ళ మైండ్ దేని గురించి ఆలోచించట్లేదు ఇయర్స్ నుంచి కూడా, ఓన్లీ బ్యాంగిల్ మేకింగ్ అంతే. సో టాయిల్ అంటే హార్డ్ వర్క్. సో వాళ్ళకి తెలిసిందే ఒకే ఆలోచన ఏంటంటే బ్యాంగిల్ మేకింగ్లో కష్టపడి పనిచేయాలి, హార్డ్ వర్క్ చేయాలి. సో ఇటువంటి మైండ్ సెట్ ఏం చేసిందంటే వాళ్ళు ఇంకా దాన్ని మించి ఇంకా ఏమీ ఆలోచించకుండా చేసిందనమాట. వాళ్ళు అంతకు మించి ఏమీ ఆలోచించకుండా పెద్దగా ఏమీ డ్రీమ్ చేయడానికి కూడా లేకుండా వాళ్ళ ఆలోచన వాళ్ళ డ్రీమ్స్ని చంపివేసింది అన్నట్లుగా చెప్తున్నాడు. వై నాట్ ఆర్గనైజ్ యువర్ సెల్ఫ్ ఇంటూ అ కోఆపరేటివ్? I ask a group of young men who have fallen into the vicious circle of middlemen who trapped their fathers and forefathers. సో నరేటర్ ఏమని అడిగారంటే, మీరందరూ ఒక ఆర్గనైజేషన్ అనేటటువంటిది ఎందుకు ఏర్పాటు చేయకూడదు, కోఆపరేటివ్ సొసైటీగా ఎందుకు ఏర్పాటు అవ్వకూడదు అని చెప్పేసి అడిగారనమాట. ఎందుకు మీరు ఇంకా ఇలాగే ఉన్నారు? విషియస్ అంటే సిచ్యువేషన్ దట్ డజంట్ హ్యావ్ సొల్యూషన్ అనమాట అని చెప్పేసి అడుగుతారు. అయితే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ అందరూ కూడా ఈ బిజినెస్కి బ్యాంగిల్ తయారు చేయడం ఒకటే కాదు కానీ బిజినెస్, వాటిని అమ్ముకోవడం, మార్కెట్లోకి పంపించడం, దేశంలో ఉన్న అన్ని ప్రాంతాలకు పంపించడము, ఈ మార్కెటింగ్ అంతా కూడా ఉంది కదా, ఈ మార్కెటింగ్ అంతా కూడా మధ్యవర్తులు చేస్తూ ఉంటారు, మిడిల్ మెన్. సో వాళ్ళ చేతుల్లో పడిపోయారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాఫిట్లన్నీ వాళ్ళు తీసుకుంటారు, వీళ్ళు తయారు చేశారు కదా వీళ్ళ దగ్గర నుంచి తక్కువ రేటుకి తీసుకుంటారు. అంతేకాదు వీళ్ళకి తప్ప నుంచి వేరే వాళ్ళకి అమ్ముకోవడానికి లేదా ప్రత్యేకంగా సొసైటీగా కోఆపరేటివ్ సొసైటీగా ఏర్పడటానికి ఎలాంటి ఛాన్సెస్ అనేవి లేకుండా చేసేసి మధ్యవర్తులు అన్నీ దోచేసుకుంటున్నారు అనమాట. వాళ్ళ మీద డిపెండ్ అయ్యి బ్రతికేలాగా చేసేస్తారు అనమాట. వీళ్ళ ఫాదర్స్ని, వీళ్ళ ఫాదర్స్ని అందరిని కూడా సిచ్యువేషన్ ఎలాంటిది చేంజ్ అవ్వకుండా. సో అలాగ పడిపోయారు కదా మీ ఫాదర్స్ దగ్గర నుంచి కూడా, కనీసం మీరు ఎందుకు కోఆపరేటివ్ సొసైటీగా ఏర్పడకూడదు అని చెప్పేసి నరేటర్ అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, ఈవెన్ ఇఫ్ వీ గెట్ ఆర్గనైజ్డ్ వీఆర్ ద వన్స్ హూ విల్ బీ హాల్డ్ అప్ బై ద పోలీస్, బీటెన్ అండ్ డ్రాగ్ టు జైల్ ఫర్ డూయింగ్ సంథింగ్ ఇల్లీగల్. ఒకవేళ మీరు చెప్పినట్టుగా మేము ఆర్గనైజ్ అయ్యి కోఆపరేటివ్ సొసైటీగా కనుక ఏర్పడితే మమ్మల్ని అందరూ కూడా జైల్లో పడేస్తారు. హాల్డెడ్ అప్ అంటే ఇన్ ప్రిజన్ అని చెప్పేసి అర్థమండి. జైల్లో పడేస్తారు పోలీసులు తీసుకెళ్ళి. అంతేకాదు మమ్మల్ని కొడతారు కూడా, జైల్లోకి తీసుకెళ్ళి పడేస్తారు, కొడతారు. అంతేకాదు మా మీద ఏదో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశామని చెప్పేసి ఆరోపణలు కూడా చేస్తారు అని చెప్పారనమాట వాళ్ళందరూ. దెర్ ఈజ్ నో లీడర్ అమాంగ్ దెమ్, నో వన్ హూ కుడ్ హెల్ప్ దెమ్ సీ థింగ్స్ డిఫరెంట్లీ. వాళ్ళకి ఒక సరైన నాయకుడు ఎవరు కూడా లేరు వాళ్ళు జరిగేటటువంటి అన్యాయాన్ని అంతా కూడా చూడటానికి అని చెప్పేసి అంటున్నారు. దేర్ ఫాదర్స్ ఆర్ యాజ్ టైర్డ్ యాజ్ దే ఆర్. వాళ్ళ ఫాదర్స్ కూడా ట్రై చేసి ఈ మిడిల్ మ్యాన్ చేతిలోంచి బయటపడి సొంతంగా వ్యాపారం చేసుకొని మంచిగా బ్రతకాలని ట్రై చేసి అలసిపోయారు. సో వీళ్ళు కూడా అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారు. దే టాక్ ఎండ్లెస్లీ ఇన్ స్పైరల్ దట్ మూవ్స్ ఫ్రమ్ పావర్టీ టు అపతి టు గ్రీడ్ అండ్ టు ఇంజస్ట్. వాళ్ళు కంటిన్యూస్గా మాట్లాడేది ఒకదాని గురించే. టాకింగ్ ఇన్ స్పైరల్ అంటే టాకింగ్ సంథింగ్ రిపీటెడ్లీ. ఏంటంటే దట్ మూవ్స్ ఫ్రమ్ పావర్టీ టు అపతి అంటే ల్యాక్ ఆఫ్ సింపతి. సో అది పావర్టీ దగ్గర నుంచి మా మీద దయ చూపించే వాళ్ళు లేరు, మమ్మల్ని దోచుకునే వాళ్ళే ఉన్నారు, మాకంతా ఇంజస్టిస్ ఉంది అనేటటువంటి విషయాల గురించే మాట్లాడుతూ ఉంటారు అనమాట. సో వాళ్ళు మాట్లాడేటటువంటి విషయాలు ఏమిటంటే పావర్టీ, ల్యాక్ ఆఫ్ సింపతి, గ్రీడ్, ఇంజస్టిస్, వీటి గురించే మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడటం వరకే కానీ వాటి నుంచి వాళ్ళు బయటపడింది లేదు అని చెప్పేసి అంటున్నారు అనమాట ఇక్కడ. Listening to them, I see two distinct worlds. One of the families caught in the web of poverty, burdened by the stigma of caste in which they are born. The other vicious circle of the shahukars, the middlemen, the policemen, the keepers of law, the bureaucrats and the politicians. సో వాళ్ళ మాటలన్నీ విన్న తర్వాత నరేటర్కి అర్థమైంది ఏంటంటే వాళ్ళు రెండు వేరు ప్రపంచాల్లో బ్రతుకుతున్నారు అని చెప్పేసి అర్థమైందనమాట. సో ప్రత్యేకమైనటువంటి వేరు ప్రపంచాల్లో బ్రతుకుతున్నారు అని చెప్పేసి చెప్పారు. అందులో ఒకటి ఏంటంటే వెబ్ ఆఫ్ పావర్టీ. సో వాళ్ళు పావర్టీలో, ఆ పేదరికంలోనే, ఆ వెబ్ ఆఫ్ పావర్టీలోనే బ్రతికేస్తున్నారు. వాళ్ళ మీద ఒక బర్డెన్ అనేటటువంటిది ఉంది. ఏంటి ఆ బర్డెన్? స్టిగ్మా ఆఫ్ క్యాస్ట్ అంటే డిస్గ్రేస్ అనమాట, డిజానర్ అనమాట. వాళ్ళు చేసేటటువంటి పనికి ఎలాంటి హానరు, వాళ్ళ క్యాస్ట్కి ఎలాంటి రెస్పెక్ట్ లేనటువంటి క్యాస్ట్లో వాళ్ళు పుట్టడము ఆ పావర్టీకి ఇంకొక బర్డెన్గా దానిలో అలాగే బ్రతుకుతూ ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు బ్రతుకుతున్నటువంటి సిచ్యువేషన్, వాళ్ళు ఒక నెవర్ చేంజ్ సిచ్యువేషన్లో బ్రతుకుతున్నారు అనమాట. ఒక విషియస్ సర్కిల్లో బ్రతుకుతున్నారు అనమాట. ఒక దుర్మార్గమైనటువంటి ఒక సర్కిల్
కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ దగ్గర వాళ్ళ కింద బ్రతుకుతున్నారనమాట. వాళ్ళు ఎవరెవరని చెప్తున్నారంటే షాహుకార్స్ అని, మిడిల్ మ్యాన్ అంటే మధ్యవర్తులు, పోలీస్ పీపుల్, కీపర్స్ ఆఫ్ లా అంటే లాయర్స్, బ్యూరోక్రాట్స్ అంటే ఆఫీసర్స్ అండి, తెలుసు కదా, గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, పొలిటీషియన్స్, వీళ్ళందరూ కూడా వీళ్ళు కంటిన్యూస్గా ఈ పేదరికంలో బ్రతకడానికి కారణమవుతున్నారు. వీళ్ళని హ్యాపీగా బ్రతకనివ్వట్లేదు. ఈ రెండు డిస్టింక్ట్స్ వాళ్ళలోనే వీళ్ళ జీవితాలు నలిగిపోతూ ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. టుగెదర్ దే హ్యావ్ ఇంపోజ్డ్ ద బ్యాగేజ్ ఆన్ ద చైల్డ్ దట్ హీ కెనాట్ పుట్ డౌన్. సో వీళ్ళందరూ కలిసి ఈ చిన్నపిల్లల మీద బ్యాగేజ్ అంటే లోడ్ అనేది వేశారనమాట. అది ఎలాంటి లోడ్ అంటే ఆ పిల్లలు ఎప్పటికీ కూడా కనీసము ఒకసారి దించి రెస్ట్ తీసుకోవడానికి కూడా వీలైనటువంటి ఒక లోడ్ అనేది వేయడం జరిగిందనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నాడు. బిఫోర్ హీ ఈజ్ అవేర్ హీ యాక్సెప్ట్స్ ఇట్ యాజ్ న్యాచురల్లీ యాజ్ హిస్ ఫాదర్. సో బిఫోర్ హీ ఈజ్ అవేర్, సో ఇది ఇలా జరుగుతుంది, మేమంతా పనిలో ఉంచబడ్డాము, మమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అని అతను తెలుసుకునే లోపులోనే సో న్యాచురల్గా అతను ఆ పనిలోనే పడిపోవడం అనేది జరిగిపోతూ ఉంది అని చెప్పేసి ఈ యాక్సెప్ట్ యాజ్ న్యాచురల్లీ ఈజ్ ఫాదర్. వాళ్ళ నాన్నగారు ఎలాగైతే ఆ వర్క్ని యాక్సెప్ట్ చేయాల్సి వచ్చిందో సో నెక్స్ట్ జనరేషన్ పిల్లవాడు కూడా అదే విధంగా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఈ విషయాలని తెలుసుకునే లోపలనే సో ఫర్దర్గా జనరేషన్స్ అదే పనిలో వర్క్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. టు డూ ఎనీథింగ్ ఎల్స్ వుడ్ మీన్ టు డేర్. సో ఈ పని మానేసి వేరే పని ఏదైనా చేసుకోవాలంటే దానికి ధైర్యం కావాలి. అండ్ డేరింగ్ ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ హిజ్ సో గ్రోయింగ్ అప్. వెన్ ఐ సెన్స్ అ ఫ్లాష్ ఆఫ్ ఇట్ ఇన్ ముఖేష్ ఐ యామ్ చీర్డ్. సో డేరింగ్ ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ హిస్ గ్రోయింగ్ అప్. వాళ్ళు బ్రతికినటువంటి విధానంలో ఆ డేరింగ్ అనేటటువంటిది లేనే లేదు. సో ధైర్యం అనేటటువంటిది లేనే లేదు. అలాంటిది వాళ్ళు ధైర్యం చేసి వేరే బిజినెస్ ఎలా పెడతారు, పెట్టలేరు అని చెప్పేసి అంటున్నారు. అలాంటి ధైర్యం, ఆ ఫ్లాష్ ఆఫ్ లైట్ నేను ముఖేష్ కళ్ళల్లో చూశాను అని చెప్పేసి అంటున్నారు నెరేటర్. ఐ వాంట్ టు బీ అ మోటార్ మెకానిక్ హీ రిపీట్స్. సో మళ్ళీ రిపీట్ చేశాడనమాట ముఖేష్, నేను మోటార్ మెకానిక్ అవ్వాలి అనుకుంటున్నాను అని. సో బ్యాంగిల్ మేకర్గా ఉండలేను ఫర్ ఎవర్, నేను నా సొంత బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నాను అన్నట్లుగా చాలా ధైర్యంగా చెప్పాడనమాట. అలాంటి ధైర్యం ఇంతకుముందు వాళ్ళలో ఎవరిలో లేదు. వాళ్ళు పెరిగినటువంటి వాతావరణంలో అసలు ధైర్యం అనే పదమే లేదు అని చెప్పేసి అన్నారు. హీ విల్ గో టు అ garage and learn. But the garage is a long way from his home. సో అతను ఏం చెప్పాడంటే అతను ఈ మెకానిక్ అవ్వాలంటే అతను గరాజ్కి వెళ్ళాలి మెకానికం నేర్చుకోవడానికి. కానీ ఆ గరాజ్ అనేటటువంటిది చాలా లాంగ్ అనమాట, చాలా దూరంలో ఉంది అతని ఇంటి నుంచి అని చెప్పేసి అంటున్నారు నరేటర్. ఐ విల్ వాక్ హీ ఇన్సిస్ట్. సో గరాజ్ చాలా దూరంగా ఉంది అని చెప్పేసి అంటే నేను నడుచుకుంటూ వెళ్ళి ఈ మెకానిజం అనేది నేర్చుకుంటాను అని చెప్పేసి అంటున్నాడు అనమాట. డూ యూ ఆల్సో డ్రీమ్ ఆఫ్ ఫ్లయింగ్ ప్లేన్స్? సో నెరేటర్ అడిగారనమాట, ఓకే మోటార్ మెకానిక్ అవ్వాలనుకున్నావు కదా, అలాగే నీకు ఈ ప్లేన్స్ని నడపాలనేటటువంటి డ్రీమ్ కూడా ఉందా అని చెప్పేసి అడిగారనమాట. హీ ఈజ్ సడన్లీ సైలెంట్. దానికి మాత్రం ముఖేష్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. నో హీ సేస్ స్టేరింగ్ ఎట్ ద గ్రౌండ్. సో నేల వైపు చూస్తూ నాకు ప్లేన్స్ మీద ఎలాంటి ఆశ లేదు, నేను మోటార్ మెకానిక్కే అవ్వాలి అన్నట్లుగా చెప్పాడనమాట. ఇన్ హిస్ స్మాల్ మర్మర్ దెర్ ఈజ్ అన్ ఎంబారస్మెంట్ దట్ హ్యాస్ నాట్ ఎట్ టర్న్ ఇన్ టు రిగ్రెట్. He is content to dream of cars that he sees hurtling down the streets of his town. Few aeroplanes fly over Firozabad. సో అతను చిన్నగా గొనికాడు అనమాట. ఎలాగా? స్మాల్ మర్మర్ అంటే చిన్నగా గొనికాడు. దేర్ ఈజ్ అన్ ఎంబారస్మెంట్, అషేమ్డ్ అనమాట, దట్ హ్యాస్ నాట్ ఎట్ టర్న్ ఇన్ టు రిగ్రెట్. సో తను రిగ్రెట్గా ఏమీ ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ప్లేన్స్ నడిపే డ్రీమ్ ఉందా అంటే తన డ్రీమ్ పెద్దగా లేదు అనేటటువంటి దాని గురించి తను కొంచెము అషేమ్డ్గా మెకానిక్నే అవుతాను అని చెప్పినందుకు పెద్ద అషేమ్డ్గా ఫీల్ అయినప్పటికీ కూడా సో తన డ్రీమ్ అనేది అంత బ్యాడ్ ఏమీ కాదు, సో తను రిగ్రెట్ అవ్వాల్సినటువంటి పని లేదు అన్నట్లుగా బిహేవ్ చేశాడు అని చెప్పేసి అన్నారనమాట ఇక్కడ నెరేటర్. హీ ఈజ్ కంటెంట్ టు డ్రీమ్ ఆఫ్ కార్స్. అతను కార్స్ నడపటము చాలు, అదే అతనికి సాటిస్ఫాక్షన్ అన్నట్లుగా అన్నాడనమాట. దట్ హీ సీజ్ హర్ట్లింగ్ డౌన్ అంటే మూవింగ్ నాయిజీలీ ద స్ట్రీట్స్ ఆఫ్ హిస్ టౌన్. సో ఈ కార్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద సౌండ్ చేసుకుంటూ ఆ స్ట్రీట్స్లో తిరుగుతూ ఉన్నాయి కాబట్టి, తన కళ్ళ ముందు ఉన్నాయి కాబట్టి వాటిని చూసి తను కార్ మెకానిక్ అవ్వాలి, కార్ నడపాలి అని చెప్పేసి అనుకున్నాడనమాట. ఫ్యూ ఏరోప్లేన్స్ ఫ్లై ఓవర్ ఫిరోజాబాద్. సో ఫిరోజాబాద్లో కొన్ని ఏరోప్లేన్స్ కూడా వెళ్తూనే ఉంటాయి కాబట్టి నెరేటర్ ఆ క్వశ్చన్ అడిగారనమాట, ప్లేన్స్ కూడా నడపాలని ఉందా అని చెప్పేసి. సో తన డ్రీము ఏంటంటే కార్ మెకానిక్ కావాలి, దానికే స్ట్రిక్ట్ అయి ఉన్నాడు. పెద్దగా డ్రీమ్ చేయనందుకు తనేమి పెద్ద రిగ్రెట్గా ఏమీ ఫీల్ అవ్వట్లేదు, అలాగని ఎంబారస్డ్గా అషైగా కూడా ఏమీ ఫీల్ అవ్వట్లేదు. సో తను ఏమవ్వాలనుకున్నాడో దాని విషయంలో మాత్రం సాటిస్ఫాక్టరీగా ఉన్నాడు అని చెప్పేసి అంటున్నాడు. సో ఇలాగా ఈ స్టోరీని ఎండ్ చేయడం జరిగిందండి. ఈ స్టోరీ మొత్తం కూడా చైల్డ్ లేబర్ని ఈ షావుకార్స్, మిడిల్ మెన్, పోలీస్ మెన్, కీపర్స్ ఆఫ్ లా, బ్యూరోక్రాట్స్, పొలిటీషియన్స్ ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అనేటటువంటి విషయాల్ని, ఈ చైల్డ్ లేబర్కి సంబంధించినటువంటి విషయాల్ని చాలా చక్కగా ఈ లాస్ట్ స్ప్రింగ్ లెసన్లో వివరించడం జరిగిందండి.